Hello all, welcome to the Modern Teacher, and this is chapter 1 of Indian Polity. మన జనరల్ స్టడీస్ కోర్స్ లో భాగంగా ఇండియన్ పాలిటీ ఫర్ ద నెక్స్ట్ 30 days మనం డీల్ చేయబోతున్నాం. అండ్ ఇందులో చాప్టర్ 1 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది పర్టికులర్ గా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే వెదర్ ఇన్ ఏపీఎస్సి, యూపీఎస్సి, ఆర్ఆర్బి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా ఈ ఏరియాలో నుంచి మనం పాస్ట్ లో కూడా 1 or 2 క్వశ్చన్స్ చూసాం. ఇన్ ఏ సింగిల్ డే ఒక సింగిల్ ఎగ్జామ్ లో 1 క్వశ్చన్ కన్నా ఎక్కువ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో అందుకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ చాప్టర్ డీల్ చేస్తున్నప్పుడు 2 విషయాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ని మనం మన ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఫామ్ లో పొందుపరుచుకుని ఉన్నాం అది మనకి తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ఫ్యాక్చువల్ గా ఉంటుంది. సో మెనీ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇందులో. సో ప్రతి యాక్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. మనం ఆ ఫ్యాక్ట్స్ అన్నిటిని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఐ హ్యావ్ ఎ సపరేట్ కైండ్ ఆఫ్ టూల్ టు మేక్ యూ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఆ ఫ్యాక్ట్స్ అన్ని మీరు గుర్తు పెట్టుకునే విధంగా ఒక టూల్ ఉంది నా దగ్గర. సో దట్ ఈస్ వాట్ ద మీమ్ ఈస్. సో మీమ్స్ తెలుసు కదా మీకు. ఆ మీమ్స్ ని యూజ్ చేసే మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తు పెట్టుకునేలాగా నేను చేస్తాను. ఓకే, సో ఇవాళ క్లాస్ లో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ we will start with the timeline of English East India Company. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టైమ్ లైన్ డిస్కస్ చేసుకుందాం ఫ్రమ్ 1600 to 1765. అంటే వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడి నుంచి 1765 వరకు, అప్పటి వరకు ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనం ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ పర్టికులర్ గా బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాని 2 parts కింద క్లాసిఫై చేసుకుంటాం. ఓకే, 2 parts కింద క్లాసిఫై చేసుకుంటాం. దాన్ని మనం ఏమంటామంటే వన్ ఈస్ కంపెనీ రూల్ అండ్ ది అదర్ వన్ ఈస్ క్రౌన్ రూల్. కంపెనీ రూల్ 1773 నుంచి 1858 వరకు ఉంటుంది. అండ్ ఈ టైంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద రూల్ చేస్తుంది అనమాట. దాని తర్వాత 1858 నుంచి క్రౌన్ రూల్, డైరెక్ట్ గా బ్రిటిష్ క్రౌనే ఇండియాని రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం ఈ మూడితో పాటు మనం 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ని కూడా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. వన్ ఈస్ సైమన్ కమిషన్ ఆఫ్ 1927. నేను ఒక స్పెసిఫిక్ గా దీనికి ఒక హెడ్డింగ్ పెట్టి చెప్తున్నానంటే ఈ సైమన్ కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928. ఓకే, సో ఇవన్నీ మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. Right, so now let us start with the timeline of English East India Company from 1600 to 1765. So 1600 ఎందుకు స్పెసిఫిక్ గా? ఈ 1600 ఏడీలో క్వీన్ ఎలిజబెత్ I, అప్పుడు బ్రిటిష్ మహారాణి, ఆవిడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ కి ఇండియా తోటి ట్రేడ్ చేయడానికి ఒక ఫార్మల్ అగ్రిమెంట్ ఇచ్చిందనమాట. ఓకే, సరే ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వీళ్ళందరూ క్వీన్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేశారనమాట. క్వీన్ ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో పోర్చుగీస్ ఉన్నారు, ఇండియాలో వేరే కంట్రీస్ కూడా అదర్ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, మనమే లేట్ అయిపోతున్నాం. వాళ్ళందరూ కూడా ఇండియా తోటి వ్యాపారం చేస్తున్నారు అండ్ వాళ్ళకి బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి. మేము కూడా ఇండియా తోటి వ్యాపారం చేసి మీకు బోల్డ్ అని లాభాలు తీసుకొస్తామని చెప్పి వాళ్ళు క్వీన్ కి చెప్పారనమాట. అప్పటికి క్వీన్ ఏమందనుకుంటే ఓకే సరే మీరు ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కదా, ఈ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద గిల్డ్ ఏదైతే ఉందో, సరే మీరు ఒక కంపెనీ ఫామ్ చేయండి, మీరు వెళ్ళి ఇండియా తోటి ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పానంది. ఓకే, సో అలాగా ఒక చార్టర్ ఇచ్చిందనమాట. సో షీ గేవ్ అప్రూవల్, ఎ ట్రేడ్ మోనోపోలీ అప్రూవల్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియా తోటి ట్రేడ్ చేయడానికి ఒక అప్రూవల్ ఇచ్చింది. అది 1600. దాని తర్వాత ఇండియాకి ఒక ఫస్ట్ వోయేజ్ వచ్చింది అనమాట. అంటే వోయేజ్ అంటే సీ ట్రావెల్ ని వోయేజ్ అంటాం. 1608 లో వీళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం గుజరాత్ లోని సూరత్ లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఫస్ట్ పోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే, సో అలాగా 1608 లో ఒక ఫస్ట్ పోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత మచిలీపట్నంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళ పోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి మనం 1600s గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ టైంలో ఇండియా ఎవరి అండర్ లో ఉండేది? ఆర్ మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ఇండియా ఏ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది? ఇండియా వాజ్ అండర్ ది మొఘల్ ఎంపైర్. ఓకే, మొఘల్ ఎంపైర్ అండర్ లో ఉండేది. ఆ టైంలో 1615 లో థామస్ రో అనే ఒక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్, ఆయన జహంగీర్ దగ్గర వెళ్ళి జహంగీర్ దగ్గర నుంచి ఒక రాయల్ ఫర్మాన్ తెచ్చుకున్నాడు అనమాట. అదేంటి? ట్రేడ్ రైట్స్. సో దానికి ముందు కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ జరుగుతాయి.
మనకి అక్కడ మనం చూస్తాం అనమాట. ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ హూ ఆర్ వెరీ వెల్ విత్ నేవీ. వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్ నేవీ ఉంటుందన్నమాట. అండ్ ఆ నేవీని వీళ్ళు ఓడిస్తారు. అది జహంగీర్ కంట్లో పడుతుందన్నమాట. అండ్ జహంగీర్ థాట్ దట్ ఇప్పటి వరకు మేము పోర్చుగీసే చాలా పవర్‌ఫుల్ అనుకున్నాం. వీళ్ళు ఆ పోర్చుగీస్ కన్నా చాలా పవర్‌ఫుల్ ఉన్నారు అని చెప్పని జహంగీర్ అనుకుంటాడు. సో వీళ్ళతోటి మనకి విరోధం మంచిది కాదు. వీళ్ళతోటి మనకి ఫ్రెండ్‌షిప్ చేయడం మంచిది అని చెప్పి వీళ్ళకి ట్రేడింగ్ రైట్స్ ఇస్తాడన్నమాట. ఓకే. మీరు మా టెరిటరీస్‌లో ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి థోమస్ రో హూ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అతనికి ట్రేడింగ్ రైట్స్ ఇచ్చాడు. సో 1615 నుంచి తర్వాత ఒక 100 ఇయర్స్ పాటు ఇండియా ఈ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాపర్‌గా ట్రేడ్ చేసుకుంటూ ఎళ్ళేది. అండ్ ఆ రిప్రజెంటేటివ్స్ ఇండియాలో బోలెడంత కరప్షన్ చేశారు. అండ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిసీస్. ఇట్ ఈస్ ఆల్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు హిస్టరీ. మనం హిస్టరీ క్లాసెస్‌లో దీని గురించి ఎక్కువ తెలుసుకుందాం. ఇక్కడ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇయర్ ఈస్ 1757. ఈ 1757 ఒక కంప్లీట్ రెవల్యూషనరీ ఇయర్ అన్నమాట. సో ఏం జరిగిందంటే, ఆ ఇయర్‌లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్పి ఒక యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధంలో కంపెనీ నవాబ్ సిరాజుద్ దౌలాని డిఫీట్ చేసి బెంగాల్ యొక్క పొలిటికల్ కంట్రోల్‌ని దాని అండర్‌లోకి తెచ్చుకుంది. అప్పటికే మొఘల్ ఎంపైర్ అనేది స్లోగా మొత్తం ఫేడ్ ఔట్ అయిపోతుంది. అండ్ మొఘల్ ఎంపైర్ డిఫరెంట్ డిఫరెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ని ఏర్పాటు చేసుకుంది. కిందేమో హైదరాబాద్ వచ్చేసింది. బెంగాల్ ఏమో సెపరేట్ అయిపోయింది. అండ్ అవధ్ అనేది ఒకటి సెపరేట్ అయిపోయింది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కింద మొఘల్ ఎంపైర్ అనేది ముక్కలైపోతుందన్నమాట. ఆ టైంలో ఈ సిరాజుద్దౌలా హూ వాస్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అతను ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఓడిపోతాడు. అండ్ ఓడిపోయిన తర్వాత మనకి ఈ బెంగాల్ కంట్రోల్ అనేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్‌లోకి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మేజర్ వార్ 1764 విచ్ సీల్డ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఇంకా కంప్లీట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత ఫైనలైజ్ అయిపోయిందన్నమాట. సో 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది. ఈ బ్యాటిల్‌లో మొఘల్ ఎంపరర్ షాలం, నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ బెంగాల్ నవాబ్ సో వీళ్ళందరూ కూడా ఈ బ్యాటిల్‌లో డిఫీట్ అయిపోతారు. అలాగా 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంకా ఎక్కడ లేని పవర్ వస్తుందన్నమాట. అండ్ పర్టిక్యులర్‌లీ ఆఫ్టర్ అలహాబాద్ ట్రీటీ 1765లో అలహాబాద్ ట్రీటీ తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ రైట్స్ అని చెప్పి ఒకటొస్తాయి. ఇవేంటి? టాక్స్ కలెక్షన్ రైట్స్ ఆర్ ద రెవెన్యూ కలెక్షన్ అండ్ సివిల్ జస్టిస్. సివిల్ జస్టిస్ రైట్స్ అన్నమాట ఇవి. ఓకే. సివిల్ జస్టిస్ అండ్ టాక్స్ కలెక్షన్ రైట్స్ ఓవర్ బెంగాల్, బిహార్ అండ్ ఒడిస్సా. ఓకే. సో బెంగాల్, బిహార్, ఒరిస్సా ఈ ఏరియాస్‌లో టాక్స్ కలెక్ట్ చేయడం అండ్ అలాగే జస్టిస్ అంటే ఒక జ్యుడిషియల్ బాడీ కింద వీళ్ళు వ్యవహరించొచ్చన్నమాట. అలాగా ఈ రైట్స్ అన్నీ గూడా వచ్చాయి. సో ఇది 1600 నుంచి 1765 వరకు. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ప్రతి చోట కూడా ఎక్కడ బ్రిటిష్ క్వీన్ అని చెప్పలేదు. బ్రిటిష్ గవర్నమెంట్ అని చెప్పలేదు. నేనేమని చెప్పాను మీకు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇండియాలో ఇంకా బ్రిటిష్ ఎంటర్ అవ్వలేదన్నమాట. బ్రిటిష్ గవర్నమెంట్ ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ ఓన్లీ మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ట్రేడ్ బాడీ. ఓకే. ఒక వర్తక సంస్థ ఒక్కటే ఇండియాలో ఉంది. అప్పటి వరకు 1765 వరకు. అయితే దీన్ని ఒకళ్ళు అబ్జర్వ్ చేశారన్నమాట. ఏం అబ్జర్వ్ చేసిందంటే బ్రిటిష్ క్వీన్ ఆర్ బ్రిటిష్ క్రౌన్ అనుకుందాం కొంతసేపు బ్రిటిష్ గవర్నమెంట్. సో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే, "అరే! మీరు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీరు ఇండియాతోటి ట్రేడ్ చేస్తున్నారు. కొన్ని 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 200 సంవత్సరాల నుంచి ఇండియాతో ట్రేడ్ చేస్తున్నారు. కానీ ఎంతసేపు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది లాస్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ మటుకు రిచ్ అవుతున్నారు. సో ఇక్కడ ఏదో మొత్తానికి ఒక గందరగోళం జరుగుతుంది. ఒక కైండ్ ఆఫ్ కరప్షన్ జరుగుతోంది. సో దీన్ని నేను ప్రాపర్‌గా పసిగట్టాలి" అని చెప్పి వీళ్ళేం చేశారంటే ఫర్ ది ఫస్ట్ టైమ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. సో ఇలాగా 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి కంపెనీ రూల్ మొదలవుతుంది. సో మరి ముందంత వరకు ఉన్నదేంటి? అప్పుడు కంపెనీ రూల్ చేయలేదు ఎక్కడా కూడా. కంపెనీ ట్రేడ్ చేయడానికొచ్చింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్ వాస్ ఎ ట్రేడ్ బాడీ. అదొక జస్ట్ ఒక ట్రేడ్ బాడీ అన్నమాట. ఒక వర్తక సంస్థ అది. కానీ ఈ దివానీ రైట్స్ ఎప్పుడైతే వచ్చాయో 1765 నుంచి, అప్పటి వరకు ఉన్న ట్రేడింగ్ బాడీ కాస్త ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద అయ్యింది. ఎందుకు? వాళ్ళిప్పుడు టాక్స్ కలెక్ట్ చేయొచ్చు. వాళ్ళకిప్పుడు 2 పవర్స్ వచ్చాయి. వన్ ఈస్ టాక్స్ కలెక్షన్ అండ్ ది అదర్ వన్ ఈస్ ప్రొవైడింగ్ సివిల్ జస్టిస్. సో టాక్స్ కలెక్షన్, సివిల్ జస్టిస్ ఇలా 2 ఇంపార్టెంట్ పవర్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అదొక అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఓకే. సో అలాగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ వచ్చింది.
బట్ ఎట్ ద సేమ్ టైం బ్రిటిష్ క్రౌన్ ఏమనుకుంది, మీరు రిచ్ అయిపోతున్నారు, అందులో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ రిచ్ అయిపోతున్నారు, కానీ కంపెనీ మటుకు లాసెస్ లో తేలుతోంది. సో దీన్ని పసిగట్టాలి అని అంటే ఇక్కడ ఎవరైతే ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పని అనుకున్నారో ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో అలా ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఆ స్టేక్ హోల్డర్స్ తోటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒక బాడీ కూడా క్రియేట్ చేయించింది అనమాట. సో ఇలాగా 1773లో రెగ్యులేటింగ్ చట్టం అనే ఒక దాన్ని తీసుకొచ్చింది. సో ఇప్పటి వరకు ఏమైంది, ఒక్కసారి మనం ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లోకి వెళ్ళడానికన్నా ముందు మనం ఫస్ట్ ఏం చూడాలంటే, అసలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ కి మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, అప్పుడు ఇండియా యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉండేది, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉండేవి, ఆర్ ఎన్ని ప్రొవిన్సెస్ ఉండేవి, ఎన్ని రాజ్యాలు ఉండేవి. మనం 1773 గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు ఇప్పుడు లాగా స్టేట్స్ లేవు, యూనియన్ టెరిటరీస్ లేవు, ఇలాంటివన్నీ లేవు. అప్పుడు అన్ని కూడా సంస్థానాలే ఉండేవన్నమాట. అప్పుడు అన్ని కూడా కింగ్స్ అండ్ కింగ్డమ్సే ఉండేవి. సో అలాంటి టైంలో ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఇండియాని 3 ప్రెసిడెన్సీస్ కింద డివైడ్ చేశారు. ఆ 3 ప్రెసిడెన్సీస్ ఏంటి? 1 ఈజ్ బాంబే, నెక్స్ట్ ఈజ్ మద్రాస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బెంగాల్. సో ఇలాగా 3 ప్రెసిడెన్సీస్ ని క్రియేట్ చేశారు. బాంబే, మద్రాస్ అండ్ బెంగాల్ 3 ప్రెసిడెన్సీస్ ఉండేవన్నమాట. అండ్ ఈ ప్రతి ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవాడు. ఓకే, ఇది నేనంతా 1773కి ముందు గురించి చెప్తున్నాను. బాంబేకి ఒక గవర్నర్ ఉండేవాడు, మద్రాస్కి ఒక గవర్నర్ ఉండేవాడు, బెంగాల్కి ఒక గవర్నర్ ఉండేవాడు. సో ఇలాగ ఒక కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉండేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. అయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఏం జరిగిందో చూడండి. సో వీళ్ళు ఏం చేశారు, రెగ్యులేటింగ్ అంటే ఏంటి, కంట్రోల్ చేయడం. సో బ్రిటిష్ క్రౌన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడం మొదలు పెట్టింది అనమాట ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్, he became Governor General of Bengal along with 4-membered executive council to assist him. And who is the first Governor General of Bengal? Warren Hastings. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ని క్రియేట్ చేసింది. అరే గవర్నర్, నువ్వు బెంగాల్ గవర్నర్వి కదా, నువ్వు చాలా పవర్ఫుల్, ఎందుకంటే మిగిలిన 2 ప్లేసెస్ కన్నా కూడా ఎక్కువ ట్రేడింగ్ పోర్ట్స్ నీ దగ్గర ఉన్నాయి, ఎక్కువ రెవెన్యూ నీ దగ్గర నుంచి వస్తుంది, కాబట్టి నేను నిన్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేస్తాను. అండ్ మిగిలిన ఈ 2 ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో, 2 గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు అసిస్ట్ చేస్తారనమాట. అలాగే నీకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇస్తాను, కొంతమందిని ఇస్తాను నీకు, వాళ్ళు నీకు ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఈ కంట్రీ మొత్తాన్ని, ఈ ఇండియా మొత్తాన్ని నువ్వు అడ్మినిస్టర్ చేయడానికి నీకు హెల్ప్ చేస్తారు. అలా అని చెప్పి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ని క్రియేట్ చేసింది. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? వారెన్ హ్యాస్టింగ్స్. సో వారెన్ హ్యాస్టింగ్స్, he is the first Governor General of Bengal. Okay, now next మనం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. మరి అప్పటి వరకు ఉన్న 2 ప్రెసిడెన్సీస్ ఏమయ్యాయి, మొత్తం మనం 3 అనుకున్నాం కదా. సో వి హ్యావ్ మద్రాస్, వి హ్యావ్ బాంబే, వి హ్యావ్ బెంగాల్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ బాంబే అండ్ మద్రాస్ ఈ 2 ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా, వీళ్ళిద్దరు ఏమో సబార్డినేట్ అయ్యారనమాట. అంటే ఇది వరకు ముగ్గురు సమానంగా ఉండేవారు, కానీ ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఎక్కువ పవర్స్ వచ్చాయి. అండ్ వీళ్ళిద్దరూ కూడా ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి అడ్మినిస్ట్రేషన్ లో హెల్ప్ చేయాలన్నమాట, సబార్డినేట్స్ అయిపోయారు వీళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో ఒక కోర్ట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు, ఒక సుప్రీం కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడున్న సుప్రీం కోర్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. అప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక సుప్రీం కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎట్ కల్కత్తా ఇన్ 1774. ఒక చీఫ్ జస్టిస్, 3 జడ్జెస్ తోటి ఒక న్యాయస్థానం అనేది, ఒక ప్రధాన న్యాయస్థానం, ఒక సుప్రీం కోర్ట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఎక్కడ? కల్కత్తాలో ఇన్ 1774. ఎలిజా ఇంపే, హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ సుప్రీం కోర్ట్. ఓకే, ఎప్పుడు 1774లో. నేను ఇది మళ్ళీ ఎందుకు గుచ్చి చెప్తున్నానంటే, మనం దివానీ రైట్స్ లో ఏం చూసాం, దివానీ రైట్స్ లో 2 థింగ్స్ ఉంటాయి. 1 ఈజ్ రెవెన్యూ కలెక్షన్, అండ్ అలాగే ఇంకొకటి ఏంటి, సివిల్ జస్టిస్. సో అందుకే కోర్ట్స్ ని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక గవర్నింగ్ బాడీని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ద కంపెనీ వాజ్ డైరెక్టెడ్ టు సెండ్ ద రిపోర్ట్స్ ఆన్ రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ ఆఫ్ ఇండియా టు ది బ్రిటిష్ గవర్నమెంట్. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎవరు ఉంటారు? ఇప్పుడు ఈ కంపెనీ ఉంది కదా, సో ఈ కంపెనీ మనం ఏమనుకున్నాం, కొంతమంది గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ ఈ బ్రిటిష్ క్వీన్ దగ్గరికి వెళ్ళి మేము ఇండియా తోటి ట్రేడ్ చేస్తామని చెప్పని అనుకున్నాం కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ యొక్క రిప్రజెంటేటివ్సే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. అంటే వీళ్ళు కూడా ఆ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన వాళ్ళే.
సో వీళ్ళు ఏం చేయాలనంటే ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ గురించి, ఇండియాలో జరుగుతున్న మిలిటరీ అఫైర్స్, సివిల్ అఫైర్స్ అండ్ రెవెన్యూ అఫైర్స్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా, ప్రతి రిపోర్ట్ కూడా బ్రిటిష్ క్రౌన్ కి ఆర్ బ్రిటిష్ గవర్నమెంట్ కి వీళ్ళు సబ్మిట్ చేయాలి. ఓకే, ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క పని. అండ్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో వీళ్ళు అపాయింట్ చేశారు. ఓకే, సో ఇది జస్ట్ ఒకసారి మనం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 చూస్తే ఏం జరిగింది. ఒకటి, ఈ బెంగాల్ కాస్త, ఈ బెంగాల్లో ఉన్న గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. అండ్ బాంబే అండ్ మద్రాస్ యొక్క పవర్ తగ్గిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రొసీజర్ ని సెంట్రలైజేషన్ అని అంటారు. ఏమంటారు? సెంట్రలైజేషన్, ఏకీకృతం చేయడం. సో పవర్ నంతా అప్పటి వరకు డీసెంట్రలైజ్ అయి ఉన్న పవర్, అంటే ఇక్కడ కొద్ది ఇది ఇండిపెండెంట్ టెరిటరీ కింద ఉండేది, ఇది ఇండిపెండెంట్ పవర్ ఉండేది, దీనికి ఇండిపెండెంట్ పవర్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ బాంబే పవర్ ని, మద్రాస్ పవర్ ని బెంగాల్ అడ్మినిస్టర్ చేసేలాగా చేశారనమాట. సో దీన్ని సెంట్రలైజేషన్ అని అంటారు. అండ్ అలాగే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హాస్టింగ్స్. అండ్ అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా హైలీ కరప్ట్ అయిపోయారు. అండ్ ఈ సెంట్రలైజేషన్ వల్ల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్దర్ గా డిటోరియేట్ అయింది తప్ప దాంట్లో ఎటువంటి బాగోగలు లేవన్నమాట. అదేమి అంత బాగుపడింది లేదు. సో ఫర్దర్ గా డిటోరియేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ సెంట్రలైజేషన్. అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక సుప్రీం కోర్ట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ 1774. 1774 లో కల్కత్తాలో ఒక సుప్రీం కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్? సో ఎలిజా ఇంపే. సో హీస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ సుప్రీం కోర్ట్. సో ఇక్కడ వరకు క్లాస్ క్లియరా అండి మీకు? సో ఇక్కడ వరకు మీకు క్లాస్ క్లియరా? సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, మీ క్లాస్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని మీరు రాసుకుని పెట్టుకోండి. సో యూ కెన్ ఆస్క్, నేను మీకు దానికి ఎలా డౌట్స్ ఎలా అడగాలనే దాని మీద కూడా మీకు ఒక ప్రాపర్ క్లారిటీ ఇస్తాను. రైట్? సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో అంతా క్లియర్ గా ఉంది కాబట్టి నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ తోటి మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేది కంప్లీట్ అయింది. నౌ లెట్స్ లుక్ ఎట్ ది అదర్ వన్ మోర్ థింగ్, అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. మనకి మోస్ట్లీ చాలా బుక్స్ లో ఇది అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అనేది కనిపించదు. కానీ మనం ఎప్పుడైతే ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటామో ఆ స్టాండర్డ్ బుక్స్ లో మనకి అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ అసలు ఈ అమెండింగ్ యాక్ట్ రావడానికి రీజన్ ఏంటంటే సుప్రీం కోర్ట్ కి అక్కడున్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి పడకపోవడం. సో వాళ్ళిద్దరికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఎరైజ్ అయింది. సో దెర్ వాజ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సుప్రీం కోర్ట్ అండ్ ది లోకల్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో లోకల్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఈ సుప్రీం కోర్ట్ కి పడట్లేదు అనమాట. అలాగా ఒక కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయింది. సో ఇష్యూ ఏంటి ఇక్కడ? Supreme Court claimed authority not only over British subjects but also over Indians, including zamindars, officials and common people. So ఇక్కడ సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తరపున వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, వాళ్ళకి సంబంధించిన లిటిగేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి సుప్రీం కోర్ట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే నాకు సివిల్ జస్టిస్ ని కూడా ఇవ్వాలని చెప్పని ఉంది. అండ్ ఇండియన్స్, ఇక్కడ ఉన్న జమీందార్స్, అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా నా కంట్రోల్లోకే వస్తారు కాబట్టి వాళ్ళ బాగోగులు, వాళ్ళ జస్టిస్, వాళ్ళ న్యాయానికి సంబంధించినవన్నీ కూడా నేనే చూస్తాను అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం స్టార్ట్ చేసింది అనమాట. సో దాని వల్ల సుప్రీం కోర్ట్ కి అక్కడున్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎరైజ్ అయింది. ఓకే, అండ్ వారెన్ హాస్టింగ్స్ తీసుకునే డిసిషన్స్ ని ఈ జడ్జెస్ ఛాలెంజెస్ చేసేవాళ్ళు అనమాట. జడ్జెస్ చెప్పేవారు నో ఇట్ వోంట్ వర్క్, ఇట్ షుడెంట్ గో, ఈ లాస్ కానీ ఈ పాలసీస్ కానీ ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్పి జడ్జెస్ వారెన్ హాస్టింగ్స్ కి అడ్డుపడేవారు. సో ఇలాగ ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఒక పర్సన్ ఉన్నాడు, రాజా నందకుమార్ అని. హీ వాజ్ అ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెంట్, ఒక ట్యాక్స్ కలెక్టర్. అతను బ్రిటిష్ లాని, ఒక ఇంగ్లీష్ లాని వైలేట్ చేశాడని చెప్పి అతన్ని ఉరిదీశారనమాట. అంటే ఏంటి? హీఈస్ ఎన్ ఇండియన్. ఓకే, సో ఇండియన్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఇండియన్ కి సంబంధించి ఎటువంటి ట్రయల్ కానీ ఇలాంటివి ఏమైనా జరగాలి అని అంటే ఇండియన్ లా ప్రకారం జరగాలి కదా. ఇప్పుడు అతను ఏదైనా ఒక తప్పు చేశాడు, ఇండియాలో ఒక చట్టం ఉంది అని అంటే అతను చేసిన తప్పుకి దాన్ని బట్టి శిక్షించాలి. కానీ బ్రిటిష్ లో ఒక చట్టం ఉంది, దాన్ని వీళ్ళు బేస్ చేసుకుని రాజా నందకుమార్ అనే పర్సన్ తప్పు చేశాడని చెప్పి అతన్ని ఉరిదీశారన్నమాట.
సో ఒక ఇంగ్లీష్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇతన్ని ఉరిదీశారు. సో అలాగా సుప్రీం కోర్ట్ ఎక్సెసివ్ పవర్స్ ని యూజ్ చేసుకునేది. అండ్ ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి నచ్చలేదు. సో అలాగా ఒక ఇష్యూ అనేది రైజ్ అయింది. అండ్ ఆ టైంలో వచ్చిందే ఈ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. సో ఇప్పుడు ఈ అమెండింగ్ యాక్ట్ లో ఏం చేశారు? ఇట్ ఎగ్జెంప్టెడ్ గవర్నర్ జనరల్, కౌన్సిల్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అసలు ఈ సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయడమే వీళ్ళని కంట్రోల్ చేయమని. కానీ వీళ్ళు మొత్తం ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎరేజ్ అయిన తర్వాత ఈ అంబిట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ నుంచి మొత్తం బయటకు వచ్చేసారనమాట. సో సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ నుంచి వీళ్ళు మొత్తం న్యాయ పరిధిలో నుంచి వీళ్ళు మొత్తం బయటకు వచ్చేసారు. అండ్ ఈ రెవెన్యూ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి రావు అని చెప్పి వీళ్ళు అమెండ్మెంట్ తెచ్చుకున్నారు. అండ్ అలాగే సుప్రీం కోర్ట్ ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుంచి, అప్పటికే మనకి బెంగాల్ మద్రాస్ లో కానీ బొంబేలో కానీ ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఉండేవి. అండ్ ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్ లో జరిగే కేసెస్ కి సంబంధించిన అపీల్స్ సుప్రీం కోర్ట్ లో హీరింగ్స్ ఉండకూడదు, అవి డైరెక్ట్ గా గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆ యాక్ట్ అమెండ్ అయ్యింది. అండ్ అలాగే ఒకవేళ డిఫెండెంట్ గనక, అంటే ఎవరైతే ఇప్పుడు రాజా నందకుమార్ కేసు తీసుకుందాం. రాజా నందకుమార్ అనే పర్సన్ ఇండియన్. ఇప్పుడు అతను ఇండియన్ కాబట్టి అతనికి సంబంధించిన లోకల్ లాలోనే అతన్ని శిక్షించాలి తప్ప నువ్వు బయట ఫారెన్ లా ఒకటి తీసుకొచ్చి, ఒక బ్రిటిష్ చట్టం తీసుకొచ్చి అతన్ని శిక్షించకూడదు అని కూడా ఈ అమెండింగ్ యాక్ట్ లో చెప్పారనమాట. సో దిస్ ఇస్ 1781 అమెండింగ్ యాక్ట్. మనకి యాక్ట్ ఎక్కువ కనిపించదు, బట్ పెద్ద పెద్ద రిఫరెన్స్ బుక్స్ లో మనకి ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం మనం దీన్ని జస్ట్ చూసినట్టయితే ఈ అమెండింగ్ యాక్ట్ కి సంబంధించి ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నెగ్గాడు. అండ్ ఎవరైతే ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఉన్నాడో ఆర్ ఈ సుప్రీం కోర్ట్ అధిష్టానం ఏదైతే ఉందో సో వాళ్ళు ఓడిపోయారు. అండ్ ఈ ఎంటైర్ దాన్ని మనం చూసినట్టయితే ఇంకంతా నా ఇష్టం అని చెప్పి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని అంటుంటే చాలా పరువు పోయిందని చెప్పి సుప్రీం కోర్ట్ జడ్జ్ అనుకుంటున్నాడు. సో ఇండియన్ ఏమనుకుంటున్నాడు, ఎవర్రా మీరంతా అని చెప్పని అనుకుంటున్నాడు అనమాట. సో మీరు కొట్టుకుంటున్నారు, అసలు మీరు ఎందుకు వచ్చారు, మీరు మమ్మల్ని ఎందుకు రూల్ చేస్తున్నారు అనే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఇక్కడ ఒక ఎంటైర్ థింగ్ అనేది జరుగుతుంది అనమాట. రైట్? సో దిస్ ఇస్ ద థింగ్ నౌ. సో ఇక్కడ వరకు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది, అమెండింగ్ యాక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఈ కంపెనీ రూల్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఇది పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. సో ఈ పిట్స్ ఇండియా యాక్ట్ లో ఏం జరిగింది, అసలు ఈ పిట్ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, హిస్ నేమ్ ఇస్ విలియం పిట్, అప్పుడు దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. సో అతని పేరు మీద ఈ పిట్ ఇండియా యాక్ట్ అనేది అతని ప్రెజెంట్ చేశాడు కాబట్టి దీన్ని యాక్ట్ అని అంటారు అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఇందాక ఏం చూసాం, అక్కడ మనం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చూసాం. 1773లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక బాడీని క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి ఒక బాడీని క్రియేట్ చేశారనమాట. సో దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ క్రౌన్ రూల్ స్టార్టెడ్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన, జస్ట్ గివ్ మీ మినిట్, ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పటి వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో దాని పనులు చేసుకుంటూ వెళ్ళిపోయింది. రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది, వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. సో ఇలాంటి ఇష్యూస్ అనేది జరిగాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఓకే మీరు ఎవరైతే ట్రేడర్స్ అందరూ కలిపి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారో మీరందరూ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకోండి. అండ్ మీరు ఆ కంపెనీకి సంబంధించిన రెవెన్యూ, మిలిటరీ అఫైర్స్ అన్నిటి మీద నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది అనమాట. కానీ ఇంకా ఏదో ఎర్రర్ జరుగుతోంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో. వీళ్ళు ఇండియాని లూట్ చేస్తున్నారు తప్ప బ్రిటిష్ క్రౌన్ కి ఎటువంటి లాభాన్ని చేకూర్చట్లేదు, ఎటువంటి లాభాన్ని తీసుకురావట్లేదు అని చెప్పి క్రౌన్ అభిప్రాయపడింది అనమాట. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన బాడీయే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు సింపుల్ గా మీకు అర్థమైంది కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ బాడీ, కానీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క బాడీ. ఓకే, అండ్ దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఈ పొలిటికల్ అఫైర్స్, సో ఇండియాలో పొలిటికల్ అఫైర్స్ ని మేనేజ్ చేయడానికి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. అండ్ ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 లో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాని బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అని చెప్పనన్నారు. అంటే ఫర్ ది ఫస్ట్ టైం కంపెనీస్ టెరిటరీస్ ఏవైతే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ లో ఉన్న టెరిటరీస్ ఉన్నాయో, వాళ్ళ ఆక్యుపేషన్ లో ఉన్న టెరిటరీస్ ఉన్నాయో వాటిల్ని బ్రిటిష్ యొక్క ఆస్తులు, భారతదేశంలో బ్రిటిష్ యొక్క ఆస్తులు అని చెప్పి ఏ యాక్ట్ లో చెప్పారు, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్
1784. And British government was given supreme control over కంపెనీస్ అఫేర్స్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. సో ఇది ప్రీవియస్ గా కూడా అడిగిన క్వశ్చన్ ది. సో ఏ యాక్ట్ ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ గవర్నమెంట్ పట్టు సాధించింది, ఆర్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఎప్పుడు క్లియర్ కట్ గా కంట్రోల్ అనేది స్టార్ట్ అయింది, ఏ యాక్ట్ ద్వారా స్టార్ట్ అయింది అని చెప్పి క్వశ్చన్స్ వచ్చాయి దీంట్లో. సో ఏ యాక్ట్ ఇది? పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 లో. ఓకే, నా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా రెండు కూడా బాగా కన్ఫ్యూజింగ్ టర్మ్స్ అనమాట. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరు? ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటి? డైరెక్టర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ. సో వీళ్ళు కంపెనీకి సంబంధించిన వాళ్ళే. సో కంపెనీలో ఎవరైతే భాగస్వామ్యులు ఉంటారో, సో వాళ్ళ వాటాదారులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఈ డైరెక్టర్స్ ని ఎన్నుకుంటారనమాట. ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ గా బ్రిటిష్ క్రౌన్ వీళ్ళని నియమిస్తుంది అనమాట. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఓన్లీ కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫేర్స్ చూస్తారు. అండ్ ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి సివిల్, మిలిటరీ అండ్ రెవెన్యూ అఫేర్స్ మీద కూడా వాళ్ళకి కంట్రోల్ వచ్చింది అనమాట. వీళ్ళు గవర్నర్స్ ని, కమాండర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క బాధ్యత అయితే, ఈ జరుగుతున్న ఇండియాలో జరుగుతున్న ప్రతి దానికి సంబంధించి వీళ్ళు రిప్రజెంటేటివ్స్ అనమాట. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే వాళ్ళు పార్లమెంట్ కి, క్రౌన్ కి రిప్రజెంటేటివ్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ డే టు డే ఆపరేషన్స్, ఇండియాలో జరుగుతున్న డే టు డే ఆపరేషన్స్ కి వీళ్ళు రెస్పాన్సిబుల్. అండ్ ప్రతి మ్యాటర్ లో ఇప్పుడు ఫైనల్ అథారిటీ ఎవరు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బికాస్ దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్. సో దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాయిస్ బ్రేక్ అవుతుందండి? వాయిస్ క్లియర్ గానే ఉందా ఇప్పుడు? ఎస్, ఇట్ ఇస్ క్లియర్ నౌ. ఓకే, సో ఇప్పుడు దీన్ని మొత్తం ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ని మనం ఎలా సమరైజ్ చేసుకోవచ్చు? 1, ఇందులో 2 ఇంపార్టెంట్ థింగ్స్ జరిగాయి. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాని బ్రిటిష్ పొజెషన్స్ ఇన్ ఇండియా అన్నారు. ఏవైతే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ లో ఉన్న టెరిటరీస్ ఉన్నాయో వాటిని బ్రిటిష్ పొజెషన్ ఇన్ ఇండియా అన్నారు. సో ఇక్కడ ఏంటి, ఇది అందరికి మోస్ట్లీ అందరికి తెలిసిన మేమే కదా. సో భారతదేశం నిన్నటి వరకే మీది, మరి ఇప్పుడు ఎవరిది? ఇప్పటి నుంచి ఇది మాదనమాట, ఎందుకంటే ఇది మా ఆస్తి అని చెప్పి బ్రిటిష్ క్రౌన్ ప్రకటించుకుంది. ఓకే, బ్రిటిష్ క్రౌన్ ఎప్పుడు ప్రకటించుకుంది? 1784 పిట్స్ ఇండియా యాక్ట్. దాని తర్వాత ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్ఫుల్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పవర్ఫుల్? సో ఎవరు పవర్ఫుల్ ఇప్పుడు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పవర్ఫుల్. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు జస్ట్ షేర్ హోల్డర్స్, వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నారు రిపోర్ట్స్ ఇవ్వడానికి. కానీ ఇప్పుడు వాళ్ళకన్నా ఒక పవర్ఫుల్ బాడీ అనేది ఒకటి క్రియేట్ అయింది. అండ్ దే ఆర్ డైరెక్ట్లీ అపాయింటెడ్ బై ది క్రౌన్. బ్రిటిష్ క్రౌన్ వాళ్ళని అపాయింట్ చేసింది అనమాట. సో అలాగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని 2 బాడీస్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇదే యాక్ట్ లో పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784. నెక్స్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. ఓకే, మనం 84 యాక్ట్ కంప్లీట్ చేసాం, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. సో ఇందులో ఏం జరిగిందంటే, కాన్వాల్స్ అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఓవర్ రైడింగ్ పవర్ ఓవర్ హిస్ కౌన్సిల్. సో ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఒకటి 1773 లోనే ఎస్టాబ్లిష్ అయింది కదా. సో ఇప్పుడు ఇతనికి ఒక ఓవర్ రైడింగ్ పవర్స్ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో వీటో పవర్స్ అని చెప్పని ఉంటాయి. ఓకే, వీటో పవర్స్ ఇండియాలో కానీ లేకపోతే ఏ కంట్రీలో అయినా కానీ మనకి వీటో పవర్స్ అని చెప్పి జనరల్ గా చూస్తాం, ప్రెసిడెంట్ కు ఉండే పవర్. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కూడా ఈ వీటో పవర్స్ అనేవి వచ్చాయి. అంటే ఇప్పుడు అతనికి ఒక 4 మెంబర్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది. అండ్ అందులో ఉన్న వాళ్ళు అతనికి విరుద్ధంగా ఓట్ చేస్తున్నారు అనుకోండి, ఒక పాలసీకి సంబంధించి విరుద్ధంగా ఓట్ చేస్తే వాళ్ళు చేసేది కాదని చెప్పి ఇతను చెప్పిందే నెగ్గుతుంది అనమాట. దాన్నే వీటో పవర్ అని అంటారు. సో అలాగా ఓవర్ రైడింగ్ పవర్ అనేది వచ్చింది అతనికి. అండ్ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించిన వాళ్ళ శాలరీస్ అంతా కూడా ఇండియన్ రెవెన్యూస్ నుంచి ఇవ్వాలని చెప్పి ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 చెప్పింది. అండ్ కంపెనీ, ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మొనోపోలీని ఇంకొక 20 years ఎక్స్టెండ్ చేశారనమాట. సో 20 years వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళేవారు. సో స్టార్టింగ్ 1600 నుంచి 20 years ప్రతిసారి వాళ్ళు వాళ్ళ చార్టర్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇది ఇంకొక 20 years పాటు ఎక్స్టెండ్ చేశారనమాట ఈ ట్రేడ్ మొనోపోలీని. ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 20 years తర్వాత ఇంకొక చార్టర్ యాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది అనమాట.
అదేంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మొనోపోలీ అనేది ఈ యాక్ట్ లో ఎండ్ అయిపోయింది. ట్రేడ్ మొనోపోలీ అంటే ఏంటి? ఫస్ట్ అసలు మనకి ఈ మొనోపోలీ అంటే ఏంటో తెలియాలి. మొనోపోలీ అనంటే గుత్తాధిపత్యం అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో మీకు ఈ మొనోపోలీ అంటే ఏంటో తెలుస్తుందన్నమాట. ఏదైనా ఒక వస్తువుని మార్కెట్‌లో మీరు ఒక్కళ్ళే అమ్ముతున్నారనుకోండి, ఆర్ మీరు ఒక్కళ్ళ కంట్రోల్‌లోనే ఉంది అని అనుకోండి. దాన్ని మొనోపోలీ అని అంటాం. ఓకే. సో, ఏదైనా ఒక డివైస్ గాని, లేదా ఒక కమోడిటీ గాని మీరొక్కళ్ళే అమ్మి, మీరొక్కళ్ళే లాభం తీసుకొస్తున్నారు. అండ్ మీరు వేరే వాళ్ళెవ్వరిని కూడా దీంట్లో ఎంటర్ అవ్వనివ్వట్లేదు. సో, యూ ఆర్ నాట్ అలోయింగ్ అదర్స్ టు ఎంటర్ ఇంటూ దిస్ మార్కెట్. దాన్నే మనం మొనోపోలీ అని అంటాం. సో, గుత్తాధిపత్యం. అయితే అలాగా 1600 నుంచి 1813 వరకు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. బట్ 1813 చార్టర్ యాక్ట్‌లో ఈ కంపెనీ యొక్క ట్రేడ్ మొనోపోలీ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ ట్రేడ్ ఇన్ ఇండియా వాస్ నౌ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్ అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా ఇంకా టీ మీద అండ్ చైనా తోటి ట్రేడ్‌కి ఇంకా ఇచ్చారు. బట్ ద థింగ్ ఈస్ సో ఇండియాలో పర్టిక్యులర్‌గా ఇండియా రీజియన్‌లో మటుకు ట్రేడ్ మొనోపోలీ అనేది కంప్లీట్‌గా ఎండ్ అయిపోయింది. ఓకే. అండ్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813లో క్రిస్టియన్ మిషనరీస్‌ని ఇండియాలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి అలో చేశారన్నమాట. ఓకే. సో, క్రిస్టియన్ మిషనరీస్‌ని ఇండియాలో రిలిజియన్‌ని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ఆథరైజ్ చేశారు. అండ్ ఇట్ ఆథరైజ్డ్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా టు కలెక్ట్ టాక్సెస్ ఫ్రమ్ ఇండియన్స్ అండ్ పనిష్ దెమ్ ఇన్ డిఫాల్ట్. సో, టాక్స్ కలెక్షన్ అప్పటి వరకు జనరల్‌గా ఓన్లీ మేజర్ ఏరియాస్‌లో అండ్ ఓన్లీ మెర్చంట్స్ దగ్గరే వీళ్ళు టాక్స్ కలెక్ట్ చేసేవారు. బట్ ఇక్కడి నుంచి 1813 దగ్గర నుంచి మనం ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళు టాక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే. అంటే ఇది ప్రాపర్ వేలో జరిగింది. అప్పటి వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిఫరెంట్ టూల్స్‌ని యూజ్ చేసి టాక్స్ కలెక్షన్ చేసేది. కానీ ఈ ఏరియా నుంచి ఈ 1813 నుంచి మనం ఏం చూస్తామంటే ఒక స్ట్రీమ్ లైన్డ్ వేలో టాక్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఒకవేళ టాక్స్ వీళ్ళు ప్రాపర్ టైమ్‌లో వీళ్ళు టాక్స్ పే చేయలేదనంటే, ఒకవేళ వాళ్ళు డిఫాల్ట్ అయిపోతే వాళ్ళని పనిష్ చేయమని కూడా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 చెప్పింది. ఓకే. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్. సో, సెంట్రలైజేషన్ అంటే ఏంటి? మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, ఇండియాలో అప్పుడు 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. బెంగాల్, మద్రాస్, బాంబే. అండ్ 1773లో ఈ మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీ యొక్క పవర్ తీసేసి మొత్తం అంతా తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టారు? బెంగాల్‌లో పెట్టారనమాట. సో, అలాగా బెంగాల్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ ప్లేస్ అయింది. అండ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద వీళ్ళు ఆహ్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అతన్ని అపాయింట్ చేసుకున్నారనమాట. సో, ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఇట్ మేడ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో, అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పొజిషన్‌లో ఉన్న పర్సన్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేశారు. అండ్ అతని కౌన్సిల్ ఏదైతే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేదో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి, అదిప్పుడు ఇండియన్ కౌన్సిల్ అని చెప్పి పేరు మార్చారన్నమాట. అండ్ థస్ క్రియేటింగ్ ది ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఇండియాకి ఒక గవర్నమెంట్ అనేది క్రియేట్ అయింది. సో, గవర్నమెంట్ అంటే ఒక సింగిల్ పర్సన్ ఉంటే దాన్ని మనం గవర్నమెంట్ అనాను. అండ్ అలాగే జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటే మనం దాన్ని గవర్నమెంట్ అనాలి. సో, ఒక గవర్నమెంట్‌కి ఉండాల్సిన ఫంక్షనింగ్స్ ఏంటి? సో, గవర్నమెంట్‌కి 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనింగ్స్ ఉండాలి. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ థట్ థింగ్ టు యూ. సో, ఒక గవర్నమెంట్ ఉందనుకోండి. ఆ గవర్నమెంట్‌కి 3 ఫంక్షనింగ్స్ ఉంటాయి. సో, వాట్ ఆర్ ద 3 ఫంక్షనింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్? One is legislating laws. So, legislation. Then we have execution of laws, and then providing justice to the people. సో, జనాలకి జస్టిస్ ఇవ్వడం. సో, ఒకటి చట్టాలు తయారు చేయడం. నెక్స్ట్ ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం. అండ్ జనాలకి న్యాయం చేయడం. ఓకే. న్యాయం అందేలా చేయడం. ఇది గవర్నమెంట్ యొక్క 3 ఆబ్జెక్టివ్స్ అన్నమాట. గవర్నెన్స్‌లో మనకు కనిపించే 3 బ్రాంచెస్ ఇవి. ఇప్పుడు అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఏం చేసేవాడు? గవర్నర్ జనరల్‌కి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది. లాస్ అన్నీ కూడా అక్కడ పైన బ్రిటన్‌లో తయారయ్యేవి. అండ్ జస్టిస్‌కి అగైన్ మనం చూసాం సుప్రీం కోర్ట్ పవర్ తగ్గిపోయిన తర్వాత ఈ జస్టిస్ అంతా కూడా మనకి దగ్గరగా ఈ గవర్నర్ జనరల్ దగ్గరే ఉండేది. కానీ లెజిస్లేషన్ పవర్స్ లేవన్నమాట. సో, ఇప్పుడు ఈ లెజిస్లేషన్ పవర్స్ కూడా వచ్చేస్తాయి వీళ్ళకి. సో, ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో ఏం జరిగిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పొజిషన్ క్రియేట్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని పక్కకు పెట్టి. అండ్ అలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది క్రియేట్ అయింది. ఓకే. సో, హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? విలియం బెంటిక్. అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందున్న విలియం బెంటిక్‌ని
గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేశారు. అండ్ ఇక్కడ ఇండియాలో సివిల్ సర్వీసెస్ లో ఓపెన్ కాంపిటీషన్ ని ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరైతే ఈ మర్చెంట్స్ ఉన్నారో ఆ మర్చెంట్స్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు అపోజ్ చేశారనమాట ఈ మూవ్ కి. సో కోవెనెంటెడ్ అండ్ అన్కోవెనెంటెడ్ సర్వీసెస్ అని ఉండేవి. సో కోవెనెంటెడ్ సర్వీసెస్ అంటే హయ్యర్ రేంజ్ లో ఉన్నవి, హయ్యర్ అఫీషియల్స్ అనమాట వాళ్ళు. అన్కోవెనెంటెడ్ అంటే లోకల్ ఏరియాస్ లో ఉండే గుమాస్తాస్ లాగా. సో అలాగా 2 బ్రాంచెస్ ఉండేవి సివిల్ సర్వీసెస్ లో. సో ఈ సివిల్ సర్వీసెస్ ని ఓపెన్ కాంపిటీషన్ కింద చేద్దాం అండ్ ఇండియన్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా చేద్దాం అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. బట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనికి నిరాకరించారనమాట. సో అది ఎప్పటికీ ఇంప్లిమెంట్ అవ్వలేదు 1833 చార్టర్ యాక్ట్ లో. ఓకే, తర్వాత ఇంకా జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? దిస్ యాక్ట్ డిప్రైవ్డ్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే అండ్ నౌ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాస్ గివెన్ ది ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఓవర్ బ్రిటిష్ ఇండియా. అండ్ అప్పటి వరకు ఈ ముందున్న యాక్ట్స్ అన్నిటిని రెగ్యులేషన్స్ అని చెప్పని అన్నారు. ఇప్పటి నుంచి వచ్చే యాక్ట్స్ అన్నిటిని కూడా యాక్ట్ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. సో మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి సెంట్రలైజేషన్ అనేది మొత్తం ఇంకా ఫుల్ స్టేజ్ కి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు? ఈ మద్రాస్ కి బాంబేకి ఉన్న లెజిస్లేటివ్ పవర్స్ ని మొత్తం లాగేసుకున్నారు. అండ్ ఇండియాకి సంబంధించి ఏ లెజిస్లేషన్ తయారు చేయాలన్నా, ఏ చట్టం తయారు చేయాలన్నా కానీ ఎవరు చేస్తారు ఇప్పుడు? ఓన్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ హిస్ కౌన్సిల్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి ఇచ్చేసారు లెజిస్లేటివ్ పవర్స్ అంతా కూడా. అండ్ ఈ యాక్ట్ పర్టికులర్ గా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ మొత్తాన్ని ఎండ్ చేసేసింది. సరే మీరు ఇప్పటి వరకు చేసిన ట్రేడ్ చాలు, ఇంకా ట్రేడ్ ఆపేద్దాం, ట్రేడ్ ఇంకా మొత్తం అందరికీ ఇచ్చేద్దాం అనమాట. ఇప్పుడు బ్రిటిష్ లో యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి మర్చెంట్ ఇండియా తోటి ట్రేడ్ చేయొచ్చు విత్ ప్రాపర్ పర్మిషన్. అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ నౌ జస్ట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ మటుకే. ఓకే, సో అలాగే ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 చేసింది. సో ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 లో జరిగిన ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉన్న పర్సన్ ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడు. సో విలియం బెంటిక్ అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అండ్ ఇప్పుడు అతనికి పేరు మారింది, అతని పొజిషన్ కి పేరు మారింది, అదే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కూడా క్రియేట్ అయింది ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 లోనే. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ యాక్టివిటీస్ ని ఎండ్ చేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద తయారు చేసింది కూడా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 లోనే. ఓకే, నౌ నెక్స్ట్ కంపెనీ రూల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఓకే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. సో ఈ యాక్ట్ లో ఏం జరిగాయి? ఫర్ ది ఫస్ట్ టైం ఇట్ సెపరేటెడ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ కౌన్సిల్, and an additional 6-member legislative council was formed called Indian Central Legislative Council, which functioned as a mini parliament. సో ఒక పార్లమెంట్ కూడా క్రియేట్ అయింది ఇక్కడ. ఎందుకు? మనం ఇందాక ఏం చూసాం, 1833 యాక్ట్ లో ఇండియన్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి ఎస్టాబ్లిష్ అయింది కదా. సో ఇండియన్ కౌన్సిల్ ఏంటి? ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద అసిస్ట్ చేయడానికి ఒక ఇండియన్ కౌన్సిల్ ఉంది. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ కి 2 రోల్స్ ఇచ్చేసారు అనమాట. ఒక లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఇచ్చేసారు అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? లాస్ తయారు చేయడం. ఎగ్జిక్యూటివ్ అంటే తయారు చేసిన లాస్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ మినీ పార్లమెంట్ కింద యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ మినీ పార్లమెంట్ అనే వర్డ్ వచ్చింది అని అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. అండ్ అలాగే మెకాలే కమిటీ ఆఫ్ 1854 ద్వారా ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఈ మెకాలే కమిటీ అనేది ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి సంబంధించింది. ఇండియాలో ఈ ఓపెన్ కాంపిటీషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు సివిల్ సర్వీసెస్ కి. అండ్ ఈవెన్ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ కూడా ఇండియన్స్ కి ఓపెన్ చేశారనమాట. అంటే హైయెస్ట్ ర్యాంక్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇప్పుడు ఇండియన్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో సచేంద్రనాథ్ ఠాగూర్, హూ ఇస్ బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, హీఈస్ ద ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ అనమాట ఆయన. సో ఆయన కోవెనెంటెడ్ సివిల్ సర్వెంట్. సో ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. అండ్ ఇందులో లోకల్ రిప్రజెంటేషన్, ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో మనకి లోకల్ రిప్రజెంటేషన్, ఇక లోకల్ రిప్రజెంటేషన్ అన్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇండియన్స్ వచ్చేసారేమో అని చెప్పి. బట్ ఇండియన్స్ ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకి రాలేదు. కానీ ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో మద్రాస్, బెంగాల్, బాంబే అండ్ ఆగ్రా, అప్పుడు ఆగ్రా అని చెప్పి ఇంకొక కొత్త ప్రొవిన్స్ క్రియేట్ అయింది. సో ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ లో నుంచే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా కొంతమందిని నామినేట్ చేసుకోవచ్చు. అలాగా 6 members, అవుట్ ఆఫ్ 6 members లో 4 members ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ నుంచి ఉండొచ్చు. అండ్
ప్రీవియస్ యాక్ట్స్ లో మనకి చూసినట్టయితే 20 years వరకు ఈ ట్రేడ్ మొనోపలి అనేది ఉండేది అని చెప్పని ఉండేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాంటి ఒక డెఫినెట్ పీరియడ్ అనేది ఏం లేదు. సో ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఇప్పుడు మనం ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853తో కంపెనీ రూల్ ని ఎండ్ చేసాం. సో కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం, అండ్ ఈ ఎంసీక్యూస్ కి సంబంధించి మీరు ఆన్సర్స్ డైరెక్ట్ గా కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయొచ్చు. అండ్ సో లెట్ us look at the first question. Which of the following acts first clearly established parliamentary control over English East India Company's administration in India? సో ఇండియాలో పార్లమెంటరీ కంట్రోల్ అంటే ఎవరిది? బ్రిటిష్ పార్లమెంటరీ కంట్రోల్ ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 or చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? సో చార్ట్ సెక్షన్ లో మీరు దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. సో రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 or చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. Okay, so here I got three different answers. So three different answers, but the correct answer for this is option B, Pitt's India Act of 1784. Naushad, you said correct. So Pitt's India Act of 1784. సో పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 లో ఏం జరిగిందంటే, మనం చూసినట్టయితే మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది కదా. సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బ్రిటిష్ పార్లమెంట్ ఆర్ బ్రిటిష్ గవర్నమెంట్. సో ఇక్కడ అడిగింది ఏంటి? ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఎస్టాబ్లిష్డ్ పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. సో అలాగా క్రియేట్ అయింది ఏంటి? సో పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 లో బీఓసి, ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది. సో లెట్ us look at the second question. The office of governor of India was created by which of the following acts? సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆఫీస్ ఏ యాక్ట్ ద్వారా క్రియేట్ అయింది? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 or 1853. రైట్. సో వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి, ఓకే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పొజిషన్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మారిందనమాట. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్? విలియం బెంటిక్. నెక్స్ట్, which one of the following provisions was introduced for the first time by the Charter Act in 1813? సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 లో ఫర్ ది ఫస్ట్ టైం క్రియేట్ అయిన ప్రొవిజన్ ఏది? ఎండ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ట్రేడ్ మొనోపోలీ ఇన్ ఇండియా, ఇంట్రడక్షన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్, inclusion of Indians in law making procedure, or establishment of federal legislature. Again, right. So answer for this is option A, end of English East India Company's trade monopoly in India. So India lo trade monopoly end ayindi English East India Company ki 1813 ద్వారా. Okay. Which act established board of control over board of directors or board of control over court of directors? Okay, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మీద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసిన యాక్ట్ ఏంటి? ఓకే, అగైన్ ఎ వెరీ ఈజీ వన్. సో వెరీ గుడ్, యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ది క్లాస్. సో పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784. సో పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784 లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని క్రియేట్ చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, టు మేనేజ్ ది పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. సో దీంతో మనకి కంపెనీ రూల్ అనేది ఎండ్ అయింది. సో ఇక్కడ అసలైన కథ మొదలవుతుంది అనమాట. ఎందుకు? ఇక్కడ రివోల్ట్ ఆఫ్ 1857. సో ఇక్కడ మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డీల్ చేయట్లేదు కాబట్టి మనకి తెలీదు. బట్ 1853లో అక్కడి నుంచి మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ హిస్టరీ, అతని గురించి మనం మాట్లాడుకోవాలి కంపల్సరీగా. అతని పేరు డల్హౌసీ. సో హీ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇతను కొన్ని పాలసీస్ ని తీసుకొచ్చాడు అనమాట. హీఈస్ వెల్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ రైల్వేస్ ఇన్ ఇండియా. ఇండియాలో రైల్వేస్ ని ఇంట్రడ్యూస్ చేసింది డల్హౌసీ. ఇండియాలో పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది డల్హౌసీ. అలాగే ఈ డల్హౌసీ టైంలో కొన్ని క్రూవల్ మెజర్స్ కూడా జరిగేవి. అందులో ఒకటి ఏంటంటే, వన్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీ. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీ గురించి మీరు వినే ఉంటారు. ఒకవేళ వినలేదు అని అంటే మీకు
క్రిస్ప్ అండ్ క్లియర్ కట్ వేలో చెప్పేస్తాను. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి? ఇది మనం హిస్టరీలో దీని గురించి డీటెయిల్డ్ గా తీసుకుందాం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇది మనకి అప్పుడు ఏవైతే సంస్థానాలు ఉన్నాయో ఆర్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం అనమాట మనం ఇంగ్లీష్ లో అయితే వాటిల్ని. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ రాజు మగ సంతానం లేకుండా చనిపోతే ఆ రాజ్యం అంతా కూడా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ రాజ్యం ల్యాప్స్ అయిపోతుంది, అదంతా కూడా బ్రిటిష్ సంస్థానంలోకి వెళ్ళిపోతుంది. సో దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. సో దానివల్ల చాలా సంస్థానాలు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. ఝాన్సీ, అవధ్ ఆర్ ఈవెన్ పార్ట్స్ ఆఫ్ మరాఠా తర్వాత వచ్చిన కింగ్డమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాయి. సో వాళ్ళు ఎవరైతే ఆ రాజ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళందరూ బ్రిటిష్ మీద తిరగబడడం స్టార్ట్ చేశారు. అది రివోల్ట్ ఆఫ్ 1857 లో ఒక పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే వి హ్యావ్ ఎన్ఫీల్డ్ కార్ట్రిడ్జెస్. సో ఈ ఎన్ఫీల్డ్ కార్ట్రిడ్జెస్ ఏంటి? మనకి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ రైఫిల్స్ తీసుకొచ్చారనమాట. సో బ్రిటిషర్స్ ఒక కైండ్ ఆఫ్ రైఫిల్స్ తీసుకొచ్చారు. ఆ రైఫిల్స్ లో మనం ఏం చూస్తామంటే అందులో కార్ట్రిడ్జ్ ఉంటుంది, అంటే బుల్లెట్ ఉంటుంది. ఆ బుల్లెట్ కి కవరింగ్ ని పిగ్ ఫ్యాట్ అండ్ కౌ ఫ్యాట్ తోటి స్మియర్ చేసి ఉంటుంది అనమాట. దాని మీద కవర్ మొత్తం పిగ్ ఫ్యాట్ గానీ కౌ ఫ్యాట్ గానీ యూజ్ చేసి కవర్ చేస్తారు. అయితే ఈ సోల్జర్స్ ఏం చేయాలి అని అంటే ఆ గన్ లో ఆ రైఫిల్ ని పెట్టడానికి ఈ వీళ్ళు దాని నోట్లో పెట్టుకుని ఆ రైఫిల్ ని చింపాలన్నమాట. ఆ కార్ట్రిడ్జ్ ని దాంట్లోని సపరేట్ చేయాలి. అండ్ కౌ అనేది ఇండియన్స్ కి చాలా సేక్రెడ్ యానిమల్. అండ్ సిమిలర్ వే ముస్లిమ్స్ కి పోర్క్ అంటే ఇష్టం ఉండదు, అంటే పంది మాంసం అంటే ఇష్టం ఉండదు అనమాట. సో దానివల్ల రిలీజియస్ సెంటిమెంట్స్ అనేవి హట్ అయ్యాయి. సో దిస్ ఇస్ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. సో ఇండియన్ సోల్జర్స్ వాళ్ళ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వాళ్ళ రిలీజియస్ కస్టమ్స్ ని వాళ్ళు పక్కన పెట్టి వర్క్ చేయాల్సి వచ్చేది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా బ్రిటిష్ సోల్జర్స్ లాగా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు అంతే కష్టపడేవారు. కానీ వాళ్ళకి రావాల్సిన రికగ్నైజేషన్ వచ్చేది కాదనమాట. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దో ఇట్ ఈస్ ఎ ఫిక్షన్ స్టోరీ. ఆర్ఆర్ఆర్ లో మనకి రామ్ చరణ్ సో మొత్తం కంప్లీట్ అంతా చేస్తాడు, భీమ్ ని పట్టుకుంటాడు, ఇవన్నీ జరిగిపోతాయి. బట్ హీ డింట్ గాట్ ది ప్రమోషన్, రైట్? ప్రమోషన్ అతనికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? సో వేరే ఇంగ్లీష్ పర్సన్ కి ఇస్తారనమాట. సో అలాగా ఆ టైంలో మనం చూసినట్టయితే సో ఈ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ జరిగేది. సో వీటిలన్నిటి వల్ల 1857 లో ఒక పెద్ద రివోల్ట్ జరిగింది. ఆల్మోస్ట్ ఈ ఇండియా అనేది బ్రిటిష్ యొక్క చేతుల్లో నుంచి పోయేదనమాట. అలాగా క్రౌన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఈ జర్రు ఉంటే మొత్తం ఇండియా మొత్తం పోతుండే ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. సో జస్ట్ మిస్ ఇండియా అనే ఒక క్యాష్ కౌ బ్రిటిష్ చేతుల్లో నుంచి పోయేది. సో ఈ రివోల్ట్ ఆఫ్ 1857 బ్రిటిషర్స్ కు ఒక గుణపాఠం అనమాట. ఆ టైంలో వీళ్ళు ఏమనుకున్నారంటే ఓకే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది ఇండియాని మెయింటైన్ చేయడంలో. డైరెక్ట్ గా మనమే ఇప్పుడు ఇండియాలో పరిపాలన చేయాలి అని చెప్పి బ్రిటిష్ క్రౌన్ నిశ్చయించుకుందనమాట. అప్పుడు క్వీన్ విక్టోరియా, సో షీ వాస్ ద క్వీన్ ఎట్ దాట్ టైం. సో క్వీన్ విక్టోరియా ఏం చేసిందంటే ఒక రాయల్ ప్రొక్లమేషన్ ఇచ్చింది. ఇప్పటి నుంచి ఇండియాలో మేము గుడ్ గవర్నెన్స్ ఇస్తాం. అండ్ నౌ ఇప్పటి నుంచి నేను ఈ ఇండియాకి కూడా నేనే మహారాణిని అని చెప్పి ఆవిడ చెప్పేసుకుంది అనమాట. సో అలా వచ్చిన యాక్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. అండ్ ఇక్కడి నుంచి ఇండియాలో 1947 వరకు క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ది యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 సిపాయి మ్యూట్ని. అండ్ ఈ యాక్ట్ ని యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటారు. అంటే ఇండియాలో ఒక గుడ్ గవర్నమెంట్ ఇవ్వడానికి నేను తీసుకొస్తున్న యాక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అబాలిష్డ్ అండ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్, టెరిటరీస్ అండ్ రెవెన్యూస్ వర్ ట్రాన్స్ఫర్ టు బ్రిటిష్ క్రౌన్. సో ఇప్పటి నుంచి ఇంకా డైరెక్ట్ గా బ్రిటిష్ క్రౌనే రూల్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే బ్రిటిష్ గవర్నమెంటే కంప్లీట్ గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక పొజిషన్ ఉంది కదా, ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పొజిషన్ ని తీసేసి వీళ్ళు ఆ నేమ్ ని చేంజ్ చేశారనమాట. అండ్ ఆ నేమ్ కి ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న కొత్త పేరేంటి? వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అనే ఒక కొత్త పొజిషన్ క్రియేట్ అయింది. అండ్ ఆ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా ఎవరి అండర్ లో వర్క్ చేస్తారు? హర్ మెజెస్టీ అంటే క్వీన్ యొక్క ఆ రాయల్ క్రౌన్ యొక్క అండర్ లో వర్క్ చేస్తారన్నమాట. అక్కడ కింగ్ ఉంటే కింగ్, క్వీన్ ఉంటే క్వీన్. సో వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఇండియా. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా? చార్ల్స్ క్యానింగ్. హీస్ ద ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 లో ఏం జరిగాయి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్,
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇలా 2 బాడీస్ ఉన్నాయి కదా! ఈ రెండిటిని తీసేశారు. ఎందుకంటే ఇంక పని లేదు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు కాబట్టి వీళ్ళు రెగ్యులేట్ చేయాల్సిన పని లేదన్నమాట ఇంకా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అవసరం లేదు. ఎందుకంటే రిపోర్ట్‌లు పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కూడా అవసరం లేదు. ఎందుకు? మొత్తానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసేసాం కాబట్టి. ఇప్పుడు ఈ రెండిటి ప్లేస్‌లో ఒక కొత్త బాడీని క్రియేట్ చేశారన్నమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఆఫీస్‌ని క్రియేట్ చేశారు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేది అక్కడే ఆ బ్రిటిష్ పార్లమెంట్‌లోనే ఒక క్యాబినెట్ మినిస్టర్‌కి ఇచ్చే హోదా ఇది. ఇప్పుడు ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఏం చేయాలనంటే, ఇతను ఇండియాకి రిప్రజెంటేటివ్ అన్నమాట. సో, ఇండియాలో ఏం జరుగుతోంది? ఈ వైస్‌రాయ్ ఏం చేస్తున్నాడు? వీటన్నిటిని అక్కడ బ్రిటిష్ పార్లమెంట్‌లో చెప్పే బాధ్యత ఎవరిది? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాది. అండ్ అతన్ని అసిస్ట్ చేయడానికి ఒక 15 మంది కౌన్సిల్స్ ఉంటారన్నమాట. 15 మెంబర్డ్ కౌన్సిల్. ఒక కౌన్సిల్ ఉంటుంది అతనికి. And who is the first Secretary of State for India? Stanley. So Stanley, he was the first Secretary of State for India. So I hope this is very much clear to you. Next, ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటి? సిఓడి లేదు, బిఓసి లేదు. ఇప్పుడు మొత్తం అంతా ఎవరి చేతుల్లో పెట్టాం మనం? సెక్రటరీ చేతిలో పెట్టామన్నమాట. ఇంకా వీడి పెత్తనం లేదు, వీడి పెత్తనం లేదు. ఇంకంతా నా పెత్తనమే. సో మొత్తం అంతా కూడా సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మొత్తంగా టెర్మినేట్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కౌన్సిల్ యాక్ట్స్ వస్తాయి. 3 మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిల్ యాక్ట్స్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 అండ్ 90s లో ఒకటి వస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేది 1909 లో. సో ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 ఇప్పుడు ఇందులో ఏం జరిగిందంటే, కొంతమంది ఇండియన్స్ ని వైస్రాయ్ యొక్క కౌన్సిల్ కి నామినేట్ చేశారనమాట యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. అంటే వీళ్ళకి డిస్కషన్ లో వాటిల్లో పెద్ద రోల్ ఉండదు, కానీ ఇండియన్స్ ని మేము డిసిషన్ మేకింగ్ లో పార్ట్ చేసుకుంటున్నాం, వీళ్ళు డిసిషన్స్ తీసుకోవడానికి మేము ఇండియన్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వడానికి అన్నమాట కొంతమంది ఇండియన్స్ ని వీళ్ళు కౌన్సిల్లోకి తీసుకున్నారు. సో రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావు, ఇలా ముగ్గురిని. సో అప్పుడు రాజా ఆఫ్ బెనారస్ ఎవరు? సో వి హ్యావ్ రాజా దియో నారాయణ్ సింగ్ అండ్ మహారాజా ఆఫ్ పటియాలా సర్ నరేంద్ర సింగ్ అండ్ సర్ దినకర్ రావు ఆఫ్ గ్వాలియర్. సో ఈ ముగ్గురిని వైస్రాయ్ కౌన్సిల్ కి నామినేట్ చేశారు యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. సో వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉండవు, బట్ వైస్రాయ్ కౌన్సిల్ లో ఫర్ ది ఫస్ట్ టైం 3 మెంబర్స్, 3 ఇండియన్స్ కూర్చున్నారు. అండ్ ఇక్కడి నుంచి డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఇందాకంతా కూడా ఏకీకృతం ఆర్ కేంద్రీకరణ అనే దాన్ని చూసాం, మనం సెంట్రలైజేషన్ అనేది చూసాం. 1833కి ఆ సెంట్రలైజేషన్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అనేది చూస్తాం అనమాట. అంటే ఏంటి? ఫస్ట్ మనకి మద్రాస్, బాంబే, బెంగాల్ అలా డీసెంట్రలైజ్డ్ గా ఉండేది 1773 వరకు. అండ్ 1773 నుంచి సెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. పవర్ అంతా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళింది? పవర్ అంతా కూడా మనకి చూసినట్టయితే బెంగాల్ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ 1833కి మొత్తం పవర్ అంతా కూడా బెంగాల్ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 1861 దగ్గర నుంచి ఆ పవర్ ని ఎవరికి వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. డీసెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ లెజిస్లేటివ్ పవర్స్ ని బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ కి ఇచ్చేశారు. అండ్ ఇక్కడ పోర్ట్ఫోలియో సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు కూడా మనం ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ ని చూడొచ్చు. మన ఇండియాలో పోర్ట్ఫోలియో సిస్టమ్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ ఇన్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఇన్ స్టేట్ లెవెల్, మనం పోర్ట్ఫోలియో సిస్టమ్ చూస్తాం. ఓన్లీ చీఫ్ మినిస్టర్ గానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ, లేదా ప్రెసిడెంట్ గానీ, గవర్నర్ గానీ డైరెక్ట్ గా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చేయలేరు. సో వాళ్ళకి కొంతమంది మినిస్టర్స్ కావాలి, కొంతమంది మెంబర్స్ కావాలన్నమాట వాళ్ళని గైడ్ చేయడానికి. సో ఫైనాన్స్ కొకళ్ళు, హోమ్ కొకళ్ళు, డిఫెన్స్ కొకళ్ళు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డెసిగ్నేటెడ్ వర్క్ ఉంటుంది. దాన్నే మనం పోర్ట్ఫోలియో సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు యూనియన్ లో ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు. డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు, జయశంకర్. ఇలా హోమ్ అఫైర్స్ అమిత్ షా, ఇలా ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా. సో దాన్నే మనం పోర్ట్ఫోలియో సిస్టమ్ అని అంటాం. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 లో ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ వచ్చింది వైస్రాయ్ కి. అదే ఆర్డినెన్స్ ని ప్రొమల్గేట్ చేయడం. ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు వైస్రాయ్ కి ఒక వైస్రాయ్ కౌన్సిల్ ఉంది. ఆ వైస్రాయ్ కౌన్సిల్ కి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదొక మినీ పార్లమెంట్ కింద వర్క్ అవుతోంది అని చెప్పని అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు లాస్ తయారు చేయాలి. ఆ లాస్ అన్ని తర్వాత ఈ వైస్రాయ్ దగ్గరికి వెళ్తాయి, అప్రూవల్ పొందుతాయి. ఇదంతా ఒక ప్రాసెస్ కదా. కానీ వైస్రాయ్ కావాలనుకుంటే వీళ్ళ డిసిషన్, వీళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా డైరెక్ట్ గా ఒక చట్టాన్ని తయారు చేసేసి ఇంప్లిమెంట్ చేసేయచ్చు అనమాట. దాన్నే మనం ఆర్డినెన్స్ అని అంటాం.
ఇప్పుడు కూడా మన ఇండియాలో ఈ ఆర్డినెన్స్ అనేది ఉంది. ఆర్టికల్ 123లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్డినెన్స్ ని ప్రొమల్గేట్ చేసే పవర్ ఉంటుందన్నమాట. ఓకే. ఆర్టికల్ 123 స్టేట్స్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్స్ వెన్ బోత్ హౌసెస్ ఆర్ నాట్ ఇన్ సెషన్. లోక్సభ, రాజ్యసభ ఎప్పుడైతే సెషన్ లో ఉండవో అప్పుడు ఆర్టికల్ 123ని యూజ్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ ని ప్రొమల్గేట్ చేయొచ్చు. కానీ దీని టెన్యూర్ ఓన్లీ 6 వీక్స్ ఉంటుంది. అండ్ విత్ ఇన్ 6 వీక్స్ ఈ ఎప్పుడైతే హౌస్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు వీళ్ళు రాటిఫై చేయాలన్నమాట. వీళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వాలి, లేకపోతే ఇట్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. ఓకే, అది ఎండ్ అయిపోతుంది అక్కడతోటి. నెక్స్ట్ 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. It established legislative council at provinces. The members were elected by the municipalities, merchant bodies and universities. సో ఇక్కడ మనకి ఎలక్షన్స్ అనేవి లేవు. కానీ ఎలక్షన్స్ లేకపోయినా కానీ ఒక కైండ్ ఆఫ్ నామినేషన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పద్ధతిలో ఒక ఇండైరెక్ట్ వేలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో మెంబర్స్ ని ఎలక్ట్ చేసుకునే పవర్ ఇచ్చారనమాట ఇన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. అండ్ ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాన్ అఫీషియల్ మెంబర్స్ ని ఇంక్రీజ్ చేశారు. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఈ బడ్జెట్ గురించి వీళ్ళు డిస్కస్ చేసుకునే పవర్ ఇచ్చారనమాట లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో. అండ్ దే కెన్ అడ్రస్ క్వశ్చన్స్ టు ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్. సో మనకి ఇప్పుడు ఇన్ జనరల్ గా ఎలా ఉంటుందంటే యూనియన్ పార్లమెంట్ లో అయినా స్టేట్ అసెంబ్లీస్ లో అయినా కానీ బడ్జెట్స్ అనేవి లెజిస్లేషన్స్ లో స్టార్ట్ అవుతాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో స్టార్ట్ అవుతాయి. ఓకే, అక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ తయారు చేసిన తర్వాత అక్కడ డిస్కషన్స్ జరుగుతాయి కదా. సో అది మనం చూసినట్టయితే ఇక్కడే మొదలైంది. ఎగ్జిక్యూటివ్ వాళ్ళు బడ్జెట్ తయారు చేస్తారు, ఫినాన్స్ మినిస్టర్ అండ్ అతనికి సంబంధించిన సెక్రటరీస్ అందరూ కూర్చుని ఆ బడ్జెట్ అనే దాన్ని తయారు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ తయారు చేస్తుంది. అది తీసుకొచ్చి లెజిస్లేటివ్ కి చూపించి అప్రూవల్ తెచ్చుకుంటారు అనమాట. సో అదే ఇన్ జనరల్ గా మనకి బడ్జెట్ సెషన్ లో జరిగేది. సో ఈ కైండ్ ఆఫ్ పద్ధతిని మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892లో చూడొచ్చు. ఓకే, సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గాట్ పవర్ టు డిస్కస్ బడ్జెట్ అండ్ కెన్ అడ్రస్ క్వశ్చన్స్ టు ది ఎగ్జిక్యూటివ్. కానీ వాళ్ళు కంప్లీట్ గా దీన్ని పక్కకు తీసేయడానికి లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లో జరిగిన ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ద యాక్ట్ మేడ్ ఎ లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. హవెవర్ ద టర్మ్ ఎలక్షన్ వాజ్ నాట్ యూస్. ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, ఇక్కడ వీళ్ళు ఒక నామినేషన్ పద్ధతిని యూజ్ చేసి ఒక ఇండైరెక్ట్ పద్ధతిలో మున్సిపాలిటీస్, మెర్చెంట్ బాడీస్ అండ్ యూనివర్సిటీస్ నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి కొంతమందిని ఎలక్ట్ చేసుకునేవారు అనమాట. కానీ మనం దీన్ని ఎలక్షన్ అని చెప్పి వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. So this is 1892 Indian Council Act. Next comes the most important Minto-Morley reforms or Morley-Minto reforms of 1909 or Indian Council Act of 1909. Okay, so ఇక్కడ మార్లీ, మింటో రెండు పేర్లు కనిపిస్తున్నాయి కదా. మార్లీ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, మింటో అంటే వైస్ రాయ్. సో ఇలా ఇద్దరు ఉన్నారనమాట. మార్లీ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, ఎవరైతే బ్రిటిష్ పార్లమెంట్ లో కూర్చుని ఉంటాడో. నెక్స్ట్ మింటో అంటే వైస్ రాయ్, ఇక్కడ ఇండియాలోనే ఉంటాడు. ఇప్పుడు ద మెంబర్స్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వీళ్ళు ఇది వరకు 16 మంది ఉండేవారు. ఇప్పుడు ఆ నెంబర్ ని 60కి ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే ఇండియాలో ఉన్న ప్రొవిన్సెస్ అన్నిట్లో కూడా ఈ నెంబర్ ని ఇంక్రీజ్ చేశారు. అండ్ ఈ వైస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఇండియన్ ని ఎలెక్ట్ చేసుకుని ఒక ఇండియన్ ని అపాయింట్ చేశారనమాట. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, హీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ వైస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో వైస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఇండియన్ వచ్చి కూర్చున్నాడు. హూ ఇస్ దట్ పర్సన్? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. నెక్స్ట్ ఈ 1909 ఎందుకు అంత ఇంపార్టెంట్ యాక్ట్ అంటున్నానంటే ఇందులో కమ్యూనల్ ఎలక్టరేట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారనమాట. అండ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని అంటారు. సో దీనికి 1909 మనకు అర్థం అవ్వాలి అని అంటే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ ఏంటి అని అర్థం అవ్వాలి అని అంటే బ్రిటిషర్స్ ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన పాలసీస్. అందుకే మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదివేటప్పుడు కొద్దిగా మనకి హిస్టరీ కూడా టచ్ ఉండాలన్నమాట. ఆ హిస్టరీని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1903 నుంచి బ్రిటిషర్స్ ఇండియాలో ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకురావాలని చెప్పని అర్థం చేసుకున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏంటి? ఆ టైంలో ఇండియాలో ఉన్న మేజర్ రిలీజియన్స్ ఏంటి? వి హ్యావ్ హిందూయిజం, ఇస్లాం, సిక్కిజం. ఈ 3 మేజర్ రిలీజియన్స్. అండ్ అప్పుడే ఇండియాలో క్రిస్టియానిటీ అనేది స్లోగా స్టార్ట్ అవుతోంది. సో కన్వర్జన్స్ అనేవి జరుగుతుంది. ఆ టైంలో మాట్లాడుతుంది 1900s లో 1903, 1905. ఆ టైంలో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇండియాని మనం ఎక్కువ రోజులు రూల్ చేయాలి అని అంటే ఈ ముస్లిమ్స్ కి హిందూస్ కి మధ్య గొడవ అనేది క్రియేట్ చేయాలి. సో వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీని తీసుకొచ్చారనమాట.
సో హిందూస్ ని, ముస్లిమ్స్ ని మనం ఫస్ట్ డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తేనే ఇండియాని ఎక్కువ రోజులు రూల్ చేయగలం. అదే డివైడ్ అండ్ రూల్ పాలసీ. అలాగా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసుకున్నారు అలా చేయడానికి. ఒకటి ఏంటంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905 లో జరిగిందనమాట. పార్టీషన్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పి. ఇప్పుడు మనం ఇండియాలో వెస్ట్ బెంగాల్ చూస్తున్నాం. అదేంటి ఇండియాకి యాక్చువల్ గా బెంగాల్ ఈస్ట్ సైడ్ లో ఉంటుంది. కానీ మనం దాన్ని వెస్ట్ బెంగాల్ అని అంటాం కదా! అండ్ మరి ఈస్ట్ బెంగాల్ ఏమైంది? ఈస్ట్ బెంగాల్ మనకి బంగ్లాదేశ్ అయిందనమాట. సో అలాగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ముస్లిమ్స్ ఉన్న మెజారిటీ ఏరియాని వాళ్ళు ఈస్ట్ బెంగాల్ అన్నారు. అండ్ హిందూస్ ఉన్న మెజారిటీ ఏరియాని వాళ్ళు వెస్ట్ బెంగాల్ అన్నారు. అలా రిలీజియన్ ని బేస్ చేసుకొని 2 టెరిటరీస్ ని క్రియేట్ చేశారు. అండ్ సెపరేట్ ఎలక్టరేట్ ని తీసుకొచ్చారు. ఈ 1909 లో నేను చెప్తున్న సెపరేట్ ఎలక్టరేట్. ఈ సెపరేట్ ఎలక్టరేట్ ఏంటి? కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ని వీళ్ళు డిజిగ్నేట్ చేసుకున్నారనమాట. ఏ ప్లేసెస్ లో అయితే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్ లో ఓన్లీ ముస్లిం ఓటర్స్, ముస్లిం రిప్రజెంటేటివ్స్ ని ఎలక్ట్ చేసుకోవాలి. అలా ఒక సెపరేట్ ఎలక్టరేట్ అనేది క్రియేట్ అయింది. అండ్ అలాగే వీళ్ళు అప్పుడు కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా పవర్ఫుల్ పార్టీ అండ్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ ఆఫ్ దట్ టైం. వాళ్ళ పవర్ ని వీళ్ళు తగ్గించాలి అని చెప్పి వీళ్ళు ముస్లిం లీగ్ పార్టీ, ఓకే, ముస్లిం లీగ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అనమాట. సో ముస్లిం లీగ్ పార్టీ ఏం చెప్తే వాళ్ళు దాన్ని ఎక్కువగా అంగీకరిస్తూ వాళ్ళకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పవర్ ని లిమిట్ చేయడానికి వీళ్ళు ట్రై చేసేవారు. సో ఈ విధంగా వీళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని యూజ్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఇందులో భాగంగానే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ అనే దాన్ని, అంటే రిలీజియన్ బేస్డ్ మీద కాన్స్టిట్యుయెన్సీస్ ని క్రియేట్ చేస్తూ అండ్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే లీడర్ ని కూడా ఆ కమ్యూనిటీ, ఆ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళనే వీళ్ళు ఎన్నుకోమని చెప్పేవారు అనమాట. సో అదే కమ్యూనల్ ఎలక్టరేట్. అండ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని అంటారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం 1909 లో ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. సో ఇందులో మాంటేగు అంటే గవర్నర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ చెమ్స్ఫోర్డ్ ఇస్ వైస్ రాయ్. అండ్ ఇందులో మనకి డ్యువల్ గవర్నమెంట్, డయార్కీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రొవిన్షియల్ లెవెల్. మీకు డయార్కీ అనే దాన్ని చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు డయార్కీ అనేది లేదు కాబట్టి. సో డయార్కీ అంటే డ్యువల్ గవర్నమెంట్ అనమాట. ఈ డ్యువల్ గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందంటే గవర్నర్ ఉంటాడు. ప్రతి ప్రొవిన్స్ కి ఒక గవర్నర్ ఉంటాడు. అండ్ ఈ గవర్నర్ ని అసిస్ట్ చేయడానికి ఒక కౌన్సిల్ ఉంటుందన్నమాట. ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్లేసెస్ లో అయితే ఈ డయార్కీ ఉంటుందో అక్కడ గవర్నర్ రూల్ సెపరేట్ గా ఉంటుంది. అండ్ కౌన్సిల్, గవర్నర్ ఇద్దరు కలిపి రూల్ సెపరేట్ గా ఉంటుంది. అంటే గవర్నర్ కొన్ని డిసిషన్స్ గవర్నర్ అంతటి గవర్నర్ తీసుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని డిసిషన్స్ మటుకు గవర్నర్, కౌన్సిల్ ఇద్దరు కలిపి తీసుకోవాలి. దాన్నే డయార్కీ అని అంటాం సింపుల్ గా చెప్పాలి అని అంటే. ఇప్పుడు ఇండియాలో డయార్కీ ఉందో, ఒక విధంగా చెప్పాలి అని అంటే మనకి ఇండియాలో ఇంకా డయార్కీ ఉంది. ఓకే, ఇండియాలో డయార్కీ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ ఎమర్జెన్సీస్ కానీ ప్రెసిడెంట్ రూల్ వచ్చినప్పుడు మనం ఈ డయార్కీ ఫామ్ ని చూడొచ్చు. అండ్ ఆ టైంలో సెంట్రల్ యొక్క అడ్వైజ్ ని ఫాలో అవుతారన్నమాట గవర్నర్. అండ్ స్టేట్ యొక్క పవర్స్ ఉండవు. బట్ ఇన్ జనరల్ గా ఈ గవర్నర్ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కానీ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీదే గవర్నర్స్ అన్ని డిసిషన్స్ తీసుకుంటారు. దీన్నే డయార్కీ అంటాం, డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ it relaxed the central control over provinces by demarcating and separating central and provincial subjects, and legislature can make laws on designated subjects. So this is again a very important thing. ఇది మనం ఇప్పుడు ప్రెసెంట్ మన కాన్స్టిట్యూషన్ లో చూసే ఒక ఫీచర్ అన్నమాట. 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మనకి లిస్టులు ఉంటాయి. ఏం లిస్టులు ఉంటాయి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్. సో యూనియన్ లిస్ట్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ లిస్ట్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ కాన్కరెంట్ లిస్ట్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ లో ఓన్లీ పార్లమెంట్ మటుకే చట్టాలు తయారు చేయగలరు. స్టేట్ లిస్ట్ లో ఉండే సబ్జెక్ట్స్ లో ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మటుకే చట్టాలు తయారు చేయగలవు. అలా కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. ఈ కాన్కరెంట్ లిస్ట్ ఏంటి? బోత్ యూనియన్ అండ్ స్టేట్స్ ఇద్దరు కూడా చట్టాలు తయారు చేయొచ్చు ఆ సబ్జెక్ట్స్ లో. ఈ కైండ్ ఆఫ్ స్కీమ్ ని మనం ఫర్ ది ఫస్ట్ టైం ఎక్కడ చూసాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 లో చూసాం. తర్వాత దీనికి కొద్దిగా మాడిఫైడ్ వర్షన్ లో మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో కూడా చూస్తాం అనమాట. ఓకే, సో ఈ 7th షెడ్యూల్ లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కి సంబంధించి ఇంకొన్ని, ఇది మీకు ఇందాక చెప్పాను కదా, ప్రొవిన్షియల్ లెవెల్లో మనకి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. అలాగా డయార్కీ అనేది క్రియేట్ అయింది. సో దీన్నే మనం డయార్కీ అంటాం అనమాట.
సో ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ లో గవర్నర్ ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క హెల్ప్ తీసుకుని చట్టాలు తయారు చేయాలి. కానీ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ లో గవర్నర్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది, అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క హెల్ప్ అవసరం లేదు. సో దీన్నే మనం డయార్కీ అంటాం. అండ్ ఇక్కడ ఈ 1919 యాక్ట్ లో బై క్యామరలిజం అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో బై క్యామరలిజం అంటే ఏంటి? అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. ఇప్పుడుందా బై క్యామరలిజం? ఎస్ ఉంది మనకి. మనం సెంట్రల్ లో అయితే లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ అంటాం, లోక్సభ రాజ్యసభ అంటాం. స్టేట్ లో అయితే విధాన సభ విధాన పరిషత్ అంటాం, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇస్ విధాన సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ విధాన పరిషత్. సో అలాగా మనకి రెండు బాడీస్ ఉంటాయి. దాన్నే మనం బై క్యామరలిజం అని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 నుంచి తీసుకున్నాం మనం. అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ వేర్ కండక్టెడ్, బట్ దెర్ వాజ్ నో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో సార్వత్రిక ఫ్రాంచైజ్ లేదు. అంటే సార్వత్రిక ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక కండిషన్ తీసుకుందాం. ఇండియాలో 18 సంవత్సరాలు దాటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి ఎవరైతే వాళ్ళ ఓట్ ని రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళందరూ ఓట్ చేయొచ్చు అనమాట. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని ఎలక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 325 అండ్ 326. కానీ ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు యూనివర్సల్ ఉన్నాయి, బట్ ఆ టైంలో యూనివర్సల్ లేవు. అంటే ఓన్లీ ఒక స్పెషల్ మెంబర్స్ కి మటుకే, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకి ఈ ఓటింగ్ రైట్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఖచ్చితంగా 3 మెంబర్స్ ఇండియన్స్ అయి ఉండాలి, కమాండర్ ఇన్ చీఫ్ తప్ప. మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ 3 మెంబర్స్ మటుకు ఇండియన్స్ అయి ఉండాలి. అండ్ కమ్యూనల్ ఎలక్టరేట్ ని 1909 లో ఓన్లీ ముస్లిమ్స్ కి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని 6 కి, ఇండియన్ క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్ కి కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. నెక్స్ట్, హై కమిషనర్ ఆఫ్ ఇండియా అనే ఒక కొత్త పొజిషన్ ని క్రియేట్ చేశారు. ఈ హై కమిషనర్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ ద ఫస్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా? విలియం స్టీవెన్సన్ మేయర్. సో హీ వాజ్ ద ఫస్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లీ కమిషన్ 1923 నుంచి 24 మధ్యలో ఎస్టాబ్లిష్ చేశారు టు లుక్ ఇన్ టు ది రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో సివిల్ సర్వెంట్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి లీ కమిషన్ అనే దాన్ని ఫామ్ చేశారు. అండ్ ఈ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ఇండియాలో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ 1926. ఓకే, నెక్స్ట్, ప్రొవిన్షియల్ బడ్జెట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ ని సపరేట్ చేశారన్నమాట ఫర్ ది ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, సెంట్రల్ కి సంబంధించిన బడ్జెట్ సపరేట్ గా ఉంటుంది, స్టేట్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ సపరేట్ గా ఉంటుంది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ని, ప్రొవిన్షియల్స్ అంటే ఏంటి? స్టేట్స్ అనుకోండి. ఈ ప్రొవిన్షియల్ బడ్జెట్ ని, సెంట్రల్ బడ్జెట్ ని ఏ యాక్ట్ ద్వారా సపరేట్ చేశారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. అండ్ ఈ యాక్ట్ లో లాస్ట్ లో వీళ్ళు ఒక పెట్టుకున్నారనమాట. ఏంటంటే, ఇప్పుడు మేము ఒక మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాం. ఇది ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషన్ లాగే అనమాట ఇండియాకి. ఇంకా సో ఇవన్నీ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంటున్నవన్నీ కూడా కాన్స్టిట్యూషన్స్ అనుకోండి. సో ఇప్పుడు ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుందని చెప్పి ఒక 10 years తర్వాత ఒక కమిటీని ఫామ్ చేసుకోండి. అండ్ ఆ కమిషన్ చెప్పాలన్నమాట ఈ యాక్ట్ ఎంతవరకు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకా ఫర్దర్ గా ఏమైనా రికమెండేషన్స్ ఉంటే ఈ కమిషన్ చెప్పాలి అని చెప్పి విత్ ఇన్బిల్ట్ గానే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990లోనే వీళ్ళు ఒక క్లాజ్ ని పెట్టుకున్నారనమాట. అంటే 10 years తర్వాత ఈ కమిటీ వచ్చి ఈ యాక్ట్ యొక్క వర్కింగ్ నేచర్ చెప్పాలి. కానీ ఈ లోపే 1919లో కదా, అంటే 1919 అంటే 1929లో ఈ కమిటీ వచ్చి ఫామ్ అయ్యి ఈ కమిటీ ఆ రికమెండేషన్స్, ఈ యాక్ట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఇండియన్స్ కి తగ్గట్టు వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెప్పాలన్నమాట. కానీ 1927లోనే ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. దీన్నే మనం ఫేమస్ గా సైమన్ కమిషన్ అని అంటాం అనమాట. ఒక 7-membered కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జాన్ సైమన్ ఈ బాడీ క్రియేట్ అయ్యి ఈ యాక్ట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఉందో వీళ్ళు అది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఈ కమిటీ చెప్పాలన్నమాట. అయితే మోస్ట్లీ ఇండియాలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఎక్సెప్ట్ యూనియన్ పార్టీ ఆఫ్ మద్రాస్, సో యూనియనిస్ట్ పార్టీ తప్ప మిగిలిన అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, అన్ని మేజర్ లిబరల్ పార్టీ అవ్వండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇలాంటి పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా దీన్ని బాయ్కాట్ చేశాయన్నమాట. ఎందుకు? ఈ 7-membered కమిటీలో ఒక్క ఇండియన్ కూడా లేరు. అసలు ఈ యాక్ట్ తయారు చేసిందే ఇండియన్స్ కోసం, కానీ ఒక్క ఇండియన్ రిప్రజెంటేటివ్ కూడా లేదు ఈ యాక్ట్ లో అని చెప్పి వీళ్ళందరూ కలిపి ఈ యాక్ట్ ని బాయ్కాట్ చేశారు. అండ్ వీళ్ళు ఆ టైంలో ఇచ్చిన నినాదం ఏంటి? సైమన్ గో బ్యాక్.
అండ్ ఈ సైమన్ గో బ్యాక్ అని వీళ్ళు నల్ల జెండాలు పట్టుకుని పెద్ద పెద్ద ఫ్లెక్స్లు తయారు చేస్తారు. ఫ్లెక్స్ అంటే ఆ టైప్ లో బ్యానర్స్ ఉండేవి కదా, ఆ బ్యానర్స్ తోటి వీళ్ళు రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారనమాట. ఆ టైంలో చాలా చోట్ల లాఠీ చార్జీలు జరిగాయి, చాలా మంది వీరమరణం కూడా పొందారు. అలా ఒక పర్సన్ చనిపోయారు, ఆయనే లాలా లజపతి రాయ్. సో లాహోర్ లో జరిగిన ఒక ప్రొటెస్ట్ లో జేమ్స్ ఏ స్కాట్ అనే ఒక పర్సన్ యొక్క నేతృత్వంలో జరిగిన లాఠీ చార్జ్ లో లాలా లజపతి రాయ్ చనిపోయారు. అండ్ ఈ డెత్ తర్వాత మనకి ఇండియాలో రెవల్యూషనరీ ఫోర్సెస్ అనేవి పెరిగాయి. అండ్ ఈ రెవల్యూషనరీ ఫోర్సెస్ అన్నిటికీ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ భగత్ సింగ్. సో భగత్ సింగ్ లాంటి పర్సన్స్ కూడా ఈ పర్టికులర్ యాక్ట్ తర్వాత ఇంకా రెవల్యూషనరీ మోడ్ లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాంబ్ అటాక్స్ కానీ, లేకపోతే డైరెక్ట్ గా పర్సన్స్ మర్డర్స్ కానీ, హై అఫీషియల్స్ అసాసినేషన్స్ అనేవి మనం ఈ పర్టికులర్ యాక్ట్ తర్వాత చూస్తాం అనమాట. ఓకే. అండ్ అసలు ఈ సైమన్ కమిషన్ ఏం చెప్పింది? సో ఆ రికమెండేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే, డయార్కీని అబాలిష్ చేసేయండి కంప్లీట్ గా. సో డయార్కీ అంటే ఏంటి? మనం రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పని అనుకున్నాం. సో ఈ డయార్కీని ప్రొవిన్షియల్స్ లో మొత్తం కంప్లీట్ గా అబాలిష్ చేసేయండి, అవసరం లేదు. ప్రొవిన్సెస్ కి కంప్లీట్ గా ప్రొవిన్షియల్ అటానమీ ఇచ్చేసేయండి. సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తారు. ప్రొవిన్షియల్ అటానమీ ఇచ్చేసేయండి. ప్రొవిన్సెస్ నౌ విల్ హ్యావ్ మోర్ పవర్ అండ్ విల్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాగే ఒక ఫెడరల్ స్ట్రక్చర్ క్రియేట్ చేయండి. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? పైన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, కింద స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఉంటాయి, దాంతో పాటు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి? ఏవైతే ఈ సంస్థానాలు ఉన్నాయో, బ్రిటిష్ గవర్నమెంట్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు కొంతమంది ఆల్రెడీ సైన్ చేసేస్తున్నారనమాట. సో ఆ సంస్థానాలు ఈ స్టేట్స్ తోటి కలిపి ఒక ఫెడరేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక ఫెడరల్ స్ట్రక్చర్ తోటి ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నట్టు. సో అలా ఒక అరేంజ్మెంట్ తయారు చేయమని చెప్పింది. అండ్ మైనారిటీస్ కి సేఫ్ గార్డ్స్ ఫర్ మైనారిటీస్ బట్ నో సపరేట్ ఎలక్టరేట్. సో ముస్లిమ్స్ కి ఎలక్టరేట్ తీసేసేయండి అని చెప్పనంది. అండ్ ఇట్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. సో లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరికి ఓట్ హక్కు కల్పించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ట్యాక్స్లు కడుతున్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే ఓటింగ్ రైట్స్ ఇవ్వండి అని చెప్పని అన్నారు. అండ్ అలాగే గ్రేటర్ కంట్రోల్ ఆఫ్ సెంటర్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. సో కంప్లీట్ గా ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చే ప్రసక్తి లేదు, డొమినియన్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఇండియా యొక్క కంట్రోల్ అంతా కూడా బ్రిటిష్ చేతుల్లోనే ఉండాలి. ఇది ఈ స్టాట్యుటరీ కమిషన్ లేదా సైమన్ కమిషన్ యొక్క ప్రతిపాదన. అయితే ఇది 1927 లో వచ్చింది. ఇది చూసిన తర్వాత ఒకరికి మండింది అనమాట. ఆయన పేరే మోతీలాల్ నెహ్రూ, ఫాదర్ ఆఫ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ, హూస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మోతీలాల్ నెహ్రూ ఈయన ఏం చేశారంటే, సో మీరు తయారు చేసేది ఏంటి మాకు రాజ్యాంగం, మేము మాకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటామని చెప్పి ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేసి ఇండియాకి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అంటే రాజ్యాంగం అంటే డైరెక్ట్ గా ఈయన రాజ్యాంగం తయారు చేసి ఇంప్లిమెంట్ చేయలేరు కాబట్టి, ఒకవేళ ఇండియాకి రాజ్యాంగం అనేది తయారైతే ఈ రికమెండేషన్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా ఇండియా యొక్క రాజ్యాంగంలో ఉండాలి, భారత్ యొక్క రాజ్యాంగంలో ఉండాలి అని చెప్పని అనుకున్నాను. అదే నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928. సో ఈయన ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటి? వన్ ఈస్ బిల్ ఆఫ్ రైట్స్. ప్రాథమిక హక్కులు ఉండాలి భారతీయులందరికీ, ఫండమెంటల్ రైట్స్ ఉండాలి. అండ్ అలాగే పీపుల్స్ రూల్ ఉండాలి, ప్రజాస్వామ్యం. వి డోంట్ వాంట్ అదర్ పర్సన్ టు రూల్ అవర్ కంట్రీ. మాకు ప్రజాస్వామ్యం ఉండాలి. అండ్ అలాగే భారతదేశానికి ఒక స్టేట్ రిలీజియన్ ఉండకూడదు. సో ఇండియా షుడ్ బికమ్ ఏ సెక్యులర్ కంట్రీ, ఏ కంట్రీ వితౌట్ ఎనీ స్టేట్ రిలీజియన్. అండ్ అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఇండియాలో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి. అండ్ స్టేట్స్ ని, ప్రొవిన్సెస్ ని లాంగ్వేజ్ బేసిస్ మీద క్రియేట్ చేయాలి. సో 1953, 1956 లో మనకి ఎస్కే దార్ కమిషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం చూసింది ఏంటి? లింగ్విస్టికల్లీ బేసిస్ మీద స్టేట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఆంధ్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ క్రియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద ఇయర్ 1953. సో అలాగా లింగ్విస్టికల్లీ డిటర్మైన్డ్ ప్రొవిన్సెస్ గురించి 1928 లోనే చెప్పారనమాట మోతీలాల్ నెహ్రూ గారు. అండ్ అలాగే ఎటువంటి సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వకూడదు. సో ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టరేట్స్, సిక్స్ కి సపరేట్ ఎలక్టరేట్స్, ఇలాంటి సపరేట్ ఎలక్టరేట్స్ ఉండకూడదు. ఓ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఈయన నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928 లో చెప్పారు. అయితే ఈ నెహ్రూ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ కొంతమంది దీన్ని మోస్ట్లీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అనమాట తర్వాత. ఎందుకంటే ఈయన కూడా డొమినియన్ స్టేటసే కావాలి, ఫుల్ ఇండిపెండెన్స్ అవసరం లేదు అన్నట్టే చెప్పారు ఈ రిపోర్ట్ లో. సో దాని తర్వాత ఇందులో సపరేట్ ఎలక్టరేట్ అవసరం లేదు,
అలాగే నో స్టేట్ రిలీజియన్ ఇలాంటివన్నీ చెప్పేసరికి, అండ్ ఇలాగే లింగ్విస్టికల్లీ డిటర్మైన్డ్ ప్రొవిన్సెస్ కావాలి. ఇలాంటివన్నీ చెప్పేటప్పటికి చాలా మంది దీన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో దాని తర్వాత మనకి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి లండన్‌లో. సో 1932 వరకు 1930, 31 అండ్ 32లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. సో ఆ కాన్ఫరెన్సెస్ తర్వాత బ్రిటిషర్స్, ఇండియన్స్ మొత్తం ఒక ప్రాపర్ డెలిగేషన్ తోటి వెళ్ళింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని బాయ్‌కాట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ దేర్ వాస్ వన్ పర్సన్ హూ అటెండెడ్ ఆల్ దీస్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హి అటెండెడ్ ఆల్ దీస్ కాన్ఫరెన్సెస్ అండ్ హి గేవ్ ఆల్ హిస్ ఇన్‌పుట్స్. సో దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తయారు చేశారు. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ రిజల్టెడ్ ఇన్ ఏ కైండ్ ఆఫ్ కంప్లీట్ కాన్స్టిట్యూషన్ కింద తయారైందనమాట ఇండియాకి. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 విత్ 321 సెక్షన్స్ అండ్ 10 షెడ్యూల్స్ తోటి. సో భారత రాజ్యాంగం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో, ఆ రాజ్యాంగంలో చాలా పార్ట్స్ ని మనం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ బేసిస్ మీద, ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ని బేస్ చేసుకుని, లండన్ లో జరిగిన 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ని బేస్ చేసుకుని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో ఏం చేశారు? ఆల్ ఇండియా ఫెడరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్, అలాగే ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఏవైతే ఈ 3 లిస్టుల్లో మెన్షన్ చేయని ఉంటాయో వాటిని మనం రెసిడ్యూరీ పవర్స్ అంటాం అనమాట. ఇప్పుడు కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వీళ్ళు 1950లో ఈ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది అనుకుందాం. ఆ టైంలో వీళ్ళు కొన్ని లిస్టులు పెట్టుకున్నారు. ఫెడరల్ లిస్ట్ లో ఇన్ని పవర్స్ ఉంటాయి, ప్రొవిన్షియల్ లిస్ట్ లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, కాన్కరెంట్ లిస్ట్ లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ టైంలో క్రిప్టో కరెన్సీ గురించి లేదు. ఓకే, ఆ టైంలో ఏఐ గురించి లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త సబ్జెక్ట్స్ కదా, ఎవాల్వ్ అవుతూ వచ్చిన సబ్జెక్ట్స్. మరి వీటి మీద చట్టాలు ఎవరు తయారు చేస్తారు? ఆ పవర్ ఎవరికి ఇచ్చారు? 1935 యాక్ట్ ప్రకారం వైస్ రాయ్కి ఇచ్చారు. ఇప్పుడు వైస్ రాయ్ హూ ఇస్ ఈక్వివలెంట్ టు ఐదర్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ అనుకుందాం, కానీ ప్రెసిడెంట్ కి లేదు పవర్. ఆర్టికల్ 248 ఏం చెప్తోందంటే, పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ దట్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్ ఆర్ స్టేట్ లిస్ట్. సో కాన్కరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ లో మెన్షన్ చేయని వాటిని మనం రెసిడ్యూరీ పవర్స్ అనుకుంటాం. అంటే ఈ 3 లిస్టుల్లో మెన్షన్ చేయని వాటిని మనం రెసిడ్యూరీ పవర్స్ అంటాం. అయితే వీటిల్లో మెన్షన్ చేయని వాటి మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్ కు ఉంది. అండ్ ఇందులో డయార్కీని మొత్తం కంప్లీట్ గా అబాలిష్ చేశారు ప్రొవిన్షియల్ లెవెల్లో. అండ్ ప్రొవిన్షియల్ అటానమీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఈ ప్రొవిన్షియల్ అటానమీ ఎప్పుడు కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో కరెక్ట్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసారు. ప్రతి స్టేట్ కి ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ చేసుకున్నారు. బట్ ఆ టైంలోనే కరెక్ట్ గా సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళందరూ కూడా రిజైన్ చేసేస్తారనమాట. సో అలా ఈ ప్రొవిన్షియల్ అటానమీ అనేది ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది అడాప్షన్ ఆఫ్ డయార్కీ ఎట్ ద సెంటర్ విత్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. హౌఎవర్ ఈవెన్ దిస్ వాజ్ ఆల్సో నెవర్ ఆపరేషనలైజ్డ్. అది కూడా ఎప్పటికీ ఆపరేషనలైజ్ అవ్వలేదు ఈ డయార్కీ అనేది. అండ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచ్ ఇస్ నౌ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ అలాగే స్టేట్స్ కి అయితే ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ ఫెడరల్ కోర్ట్ అంటే ప్రెసెంట్ సుప్రీం కోర్ట్, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో దీని ద్వారానే మన కాన్స్టిట్యూషన్, ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాటిలో చాలా వాటిని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, మనం సోర్సెస్ చదివేటప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఏమేమి తీసుకున్నాం అనేది కూడా మనం అప్పుడు చూద్దాం. అండ్ విమెన్ కి 41 సీట్స్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ లో 41 సీట్స్ ని రిజర్వ్ చేయాలి. అండ్ కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ సెంట్రల్ లెజిస్లేచర్ యాజ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో మెన్షన్ చేశారనమాట. ఓకే, అప్పుడు ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ లో 41 అండ్ సెంట్రల్ లెజిస్లేచర్ లో లిమిటెడ్ సీట్స్ ఎక్కడ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయలేదు. బట్ ఇప్పుడు మనం ప్రెసెంట్ కండిషన్ తీసుకుంటే, ప్రెసెంట్ కంటెక్స్ట్ తీసుకుంటే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది చూసారా, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 2023. ఆ యాక్ట్ ఏం చెప్పింది? 33% రిజర్వేషన్ టు విమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్. సో ప్రెసెంట్ ఇంకా ఇది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. నెక్స్ట్ సెన్సస్ కి వచ్చి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ టైంలో మనం దీన్ని చూడొచ్చు అనమాట.
సో 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 ఇండియాలో విమెన్ కి 33% రిజర్వేషన్ ఇచ్చిందనమాట ఇన్ లోక్సభ అండ్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, సో ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 100 సీట్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 సీట్స్ లో 33 సీట్స్ లో ఓన్లీ విమెన్ కంటెస్ట్ చేయాలి, ఓన్లీ విమెన్ రిప్రజెంటేటివ్స్ విమెన్ హెల్డ్ కాన్స్టిట్యూన్సీస్ అయి ఉండాలి. అలాగా ఈ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పింది. బట్ మనకి దీన్ని ట్రేస్ అవుట్ ఎక్కడికి వెళ్తుంది, ఈ రిజర్వేషన్, విమెన్ రిజర్వేషన్ ఇన్ లెజిస్లేచర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లోనే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అయిపోయింది. దాని తర్వాత మనకి డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ ఆఫర్ వస్తుంది, ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పని అంటారు, క్రిప్స్ మిషన్ వస్తుంది, క్యాబినెట్ మిషన్ వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత అది ఫైనల్ టచ్ లో మౌంట్ బ్యాటన్ ప్లాన్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వస్తాయి ఇన్ ద ఇయర్ 1947. అండ్ ఈ యాక్ట్ ద్వారా ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేసారనమాట. దానికన్నా ముందు మనం మౌంట్ బ్యాటన్ ప్లాన్ చూద్దాం. సో ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏంటి, అసలు ఈ మౌంట్ బ్యాటన్ ఎవరు? ఈ మౌంట్ బ్యాటన్, he was the last governor general of India, or sorry, he was the last viceroy of India and first governor general of independent India. అండ్ ఇతనికి ఇంకొక స్పెషల్ థింగ్ ఉంది, ఇదేంటంటే మనం సెకండ్ వరల్డ్ వార్ కంటెక్స్ట్ లో మాట్లాడుకోవాలి. సో 1939 నుంచి 1945 వరకు జరిగిన సెకండ్ వరల్డ్ వార్ కి ఇతను ఎలైడ్ ఫోర్సెస్ యొక్క కమాండర్ అనమాట, ఎలైడ్ ఫోర్సెస్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్. అండ్ ఇతనికే జపాన్ ఫోర్సెస్ అన్ని కూడా ఇతనికి లొంగిపోతాయి. అండ్ దట్ వాజ్ ఆన్ 15th August 1945. అది చాలా ఆస్పీషియస్ డే అనమాట ఈ పర్సన్ కి, సో వెరీ ఇంపార్టెంట్ డే. సో మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆఫ్ 1947 ఏంటి, ఇతను ఏం చేశాడంటే ఆన్ 3rd June 1947 ఈ ప్లాన్ ని ప్రపోజ్ చేశాడనమాట. ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అంటే ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ఒక పార్టీషన్ జరగాలి, ఈ పార్టీషన్ జరగకుండా ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది రాదు అని చెప్పి మౌంట్ బ్యాటన్ ప్లాన్ లో చెప్పాడు. సో తర్వాత ఈ ప్లాన్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, బోత్ సైడ్స్. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీస్ అండ్ బోత్ సైడ్స్ ఉన్న రిప్రజెంటేటివ్స్ ఈ ప్లాన్ ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఈ ప్లాన్ ఇంకోటి ఏం చెప్పిందంటే ప్రతి గవర్నమెంట్ కి డొమినియన్ స్టేటస్ ఇస్తాం, వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకునే వరకు బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ కంట్రోల్లో, బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ దే కెన్ ఎక్సర్సైజ్ దేర్ ఇండిపెండెన్స్ అండ్ సోవర్నిటీ. అండ్ వాళ్ళు బ్రిటిష్ కామన్వెల్త్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని తయారు చేసుకుంటారో వాళ్ళు దాని నుంచి వీళ్ళు బయటకు వచ్చేయచ్చు. అండ్ అలాగే ఈ యాక్ట్ 18th July 1947 లో ఫోర్స్ లోకి వచ్చింది అనమాట. అలా క్రియేట్ అయిందే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఇది 18th July 1947 లో బ్రిటిష్ పార్లమెంట్ లో ఇది పాస్ అయింది. అండ్ ఆ టైంలోనే వీళ్ళు ఒక పర్సన్ అపాయింట్ చేశారు టు డిమార్కేట్ ఇండియా అండ్ పాకిస్తాన్ బౌండరీస్. సో ఇండియా పాకిస్తాన్ బౌండరీస్ ని క్లియర్ కట్ గా డివైడ్ చేయని చెప్పి ఒక పర్సన్ కి చెప్పారనమాట, అతనే సిరిల్ రాడ్క్లిఫ్. సో ఈ రాడ్క్లిఫ్ ఏం చేశాడంటే ఇప్పుడు ఇండియాకి రాలేదు, ఇండియా ఎలా ఉందో చూడలేదు, బట్ జస్ట్ బేసింగ్ ఆన్ ద రిలీజియన్ అనే ఒకే ఒక క్రైటీరియాని బేస్ చేసుకుని ఇండియా అండ్ పాకిస్తాన్ అనే 2 మ్యాప్స్ ని క్రియేట్ చేశాడు. దాని వల్ల బోలంత వైలెన్స్ జరిగింది, కొన్ని కోట్ల మంది అటుపక్క నుంచి ఇటుపక్కకి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు, కొన్ని లక్షల మంది, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దెర్ వాజ్ నో ప్రాపర్ అకౌంట్ ఆల్సో, అంతమంది చనిపోయారు అనమాట. సో బెంగాల్ లాంటి ఏరియాలో అండ్ లాహోర్, కాబుల్ ఇలాంటి ప్రతి ప్లేస్ లో కూడా ఆల్మోస్ట్ లైక్ ఆ డ్రైన్స్ అంతా కూడా బ్లడ్ తోటి నిండాయి. సో దట్ వాస్ ది ఫేట్ ఆఫ్ 1947. అండ్ ఈ యాక్ట్ ఏం చేసిందంటే ఇట్ అబాలిష్ ది వైస్ రాయ్ అండ్ ప్రొవైడెడ్ ఈచ్ డొమినియన్ ఏ గవర్నర్ జనరల్. సో ప్రతి డొమినియన్ కి ఒక గవర్నర్ జనరల్ ని అపాయింట్ చేసింది. అండ్ ఇండియాకి ఒక గవర్నర్ జనరల్ అండ్ పాకిస్తాన్ కి ఒక గవర్నర్ జనరల్. అండ్ అలా పార్టీషన్ క్రియేట్ అయింది అనమాట. ఇక్కడేమో ఈ ఇండియాకి అటుపక్క ఒక పాకిస్తాన్, ఇటుపక్క ఒక పాకిస్తాన్ అనే విధంగా క్రియేట్ అయ్యి. సో ఇక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అన్నారు, ఇది ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి దీన్ని వెస్ట్ పాకిస్తాన్ అన్నారు. ఇలాగా 2 పాకిస్తాన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. బట్ హౌఎవర్ ఈ రెండింటి కంట్రోల్ కూడా ఒకటే అనమాట. సో దిస్ ఇస్ పాకిస్తాన్, ఇది ఇంకా పాకిస్తానే, కానీ వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ అని అన్నారు. అండ్ రెండింటికి కూడా ఒకటే గవర్నమెంట్ ఉండేది. ఓకే, బట్ లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ 1971 ఇండియా యొక్క ఇంటర్ఫీరియన్స్ తోటి ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనేది లిబరేట్ అయింది. ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చింది. బంగ్లాదేశ్ అనే ఒక కంట్రీ క్రియేట్ అయింది అనమాట ఇన్ ద ఇయర్ 1971 విత్ ద ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశం జోక్యం చేసుకోవడం వల్ల అది జరిగింది. ఓకే, సో ఇది 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో మన మ్యాప్ ఇది. నా లాస్ట్ లో ఏం జరిగింది, ఆన్
14th and 15th ఆగస్ట్ 1947 అంటే మిడ్ నైట్. సో ఆ టైంలో ఈ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయింది 2 కంట్రీస్ కి అండ్ 2 న్యూ ఇండిపెండెంట్ డొమినియన్స్ వర్ క్రియేటెడ్. అండ్ మౌంట్ బ్యాటన్, అప్పటి వరకు వైస్రాయ్ కింద ఉన్న మౌంట్ బ్యాటన్, హీ బికేమ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అండ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ, హీ బికేమ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మౌంట్ బ్యాటన్ మనకి గవర్నర్ జనరల్. అక్కడ పాకిస్తాన్ లో సో వి హ్యావ్ మొహమ్మద్ అలీ జిన్నా. సో మొహమ్మద్ అలీ జిన్నా, హీ బికేమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్. లియకత్ అలీ ఖాన్, హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. సో అలాగా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ద్వారా ఇండియాకి 15th ఆగస్ట్ 1947 ఇండిపెండెన్స్ వచ్చింది అండ్ ఒక డొమినియన్ కంట్రీ క్రియేట్ అయింది. అండ్ అప్పటికే 1946 లోనే 9th డిసెంబర్ 1946 నుంచి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ లైక్ 299 మంది లేదా 386 మంది అనుకుందాం. సో వీళ్ళందరూ కలిసి ఇండియాకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అది 1950లో ఒక కంప్లీట్ ఒక బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్ లోకి వస్తుంది అనమాట. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ క్లాస్ లో మనం మొత్తం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రైట్ ఫ్రమ్ ద ఇయర్ 1773 దగ్గర నుంచి 1947 వరకు జరిగిన అన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ ని మనం ఈ క్లాస్ లో, ఈ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ దిస్ ఇస్ ద ఫ్రీ క్లాస్. సో దాని వల్ల పెయిడ్ మెంబర్స్ ఆర్ ఎన్రోల్డ్ మెంబర్స్ తో పాటు ఈవెన్ అదర్స్ కూడా వ్యూ చేశారు. బట్ ద నెక్స్ట్ క్లాసెస్ ఆర్ జస్ట్ ఫర్ ది ఎన్రోల్డ్ మెంబర్స్. ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి మటుకే ఇది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ దిస్ జిఎస్ కోర్స్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ దిస్ జిఎస్ కోర్స్, కాంటాక్ట్ 7729918104 ఆన్ వాట్సాప్. సో వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ అవ్వండి. యూ కెన్ సెండ్ యువర్ మెసేజ్ ఓవర్ దేర్. మీకు ఇంకా ఏమైనా పేమెంట్ కి రిలేటెడ్ క్వైరీస్ ఉంటే అందులో మీరు అడగచ్చు. అండ్ ఈ రికార్డెడ్ క్లాస్ మీకు విత్ ఇన్ 1 hour లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఐ విల్ షేర్ ద లింక్ ఫర్ ద సేమ్ ఇన్ ది వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఫస్ట్ క్లాస్ లింక్ షేర్ చేస్తాను. అండ్ నోట్స్ వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ నోట్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దివాళీ రేపు క్లాస్ టైమింగ్స్ లో చిన్న చేంజ్, 1 PM నుంచి 2 PM వరకు ఉంటుంది రేపు క్లాస్. సో దిస్ ఇస్ ద ఓన్లీ చేంజ్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ హియర్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మీకు ఈ సెషన్ కి సంబంధించి ఇంకా ఏవైనా ఇష్యూస్ ఉంటే ఆర్ ఏమైనా డౌట్స్ ఉంటే, సో ఐ విల్ ప్రొవైడ్ యూ ఎ సెపరేట్ ప్లాట్ఫామ్ టు ఆస్క్ యువర్ డౌట్స్. ఆర్ మీరు డైరెక్ట్ గా, మనకి పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉందని చెప్పని అన్నాను, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఆన్ వాట్సాప్. సో మీరు వాట్సాప్ లో మీరు మీ డౌట్స్ అడిగితే నేను అక్కడ కూడా మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.